క్షమించండి. మంచి సమయం మాకు దయచేయండి. మీ లేఖనాల వెలుగులో మా జీవితాలకు ప్రయోజనకరమైన, ఉపయోగకరమైన సంగతులు, క్షేమాభివృద్ధిని కలిగించే సంగతులు మాకు అనుగ్రహించండి. పరిశుద్ధాత్మ గురించిన కొన్ని సంగతులు మా వ్యక్తిగత జీవితానికి అన్వయించుకోవటానికి సహాయం తెచ్చింది. మీరే మహిమగంతా ప్రభావాలు పొందమని యేసుక్రీస్తు వారి పేరిట ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. సో ఈరోజు మనం ఒక పరిశుద్ధాత్మకు సంబంధించిన మరొక ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ మనం మాట్లాడుకునే ప్రయత్నం చేస్తున్నాం. ఈరోజు నేను మీకేమీ స్లైడ్ చూపించట్లేదు. ఐ వాంట్ యు ఆల్ టు లుక్ ఇన్ టు ద బైబిల్. రోమపత్రిక 8వ అధ్యాయం మీరు చూడాలని నేను మిమ్మల్ని మనవి చేస్తున్నాను. ఎందుకంటే రోమపత్రిక 8వ అధ్యాయం క్రైస్తవ జీవితానికి చాలా చాలా ప్రధానమైన సంగతులను బోధించిన అధ్యాయం లాగా మనకు కనపడుతుంది. వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ చాప్టర్స్ ఫర్ ఎ క్రిస్టియన్ లైఫ్. సో అందులో కొన్ని సంగతులు మీరు చూడాలి. చూస్తే ఆ లైన్ ఆఫ్ థాట్ ఎలా వెళ్ళిందో అది మీరు చూడగలిగినప్పుడు మనకు అది చాలా ప్రయోజనకరంగా ఉంటుందని నాకు అనిపించింది. నేను మొదటి 27 వచనాల యొక్క సమ్మరీని మీ దృష్టిలో తీసుకొచ్చే ప్రయత్నం నేను చేస్తున్నాను. కాబట్టి మీరు మీ బైబిల్ తెరిచి రోమపత్రిక 8వ అధ్యాయం ఎదురు ఉంచుకోవాల్సిందిగా మనం చేస్తున్నాను. పరిశుద్ధాత్మ త్రిత్వంలో రెండవ వ్యక్తి అని, దైవత్వం కలిగిన వ్యక్తి అని, దేవుడని, త్రియేక దేవునిలో ఒక వ్యక్తి, మూడో వ్యక్తి అని మనం లాస్ట్ సెషన్లో మాట్లాడుకున్నాం. తండ్రి కుమారుని పంపించాడు, కుమారుడు పరిశుద్ధాత్మను పంపిస్తాడు అన్న సంగతులు మాట్లాడుకున్నాం. నేను వెళ్ళి వేరొక ఆదరణకర్తను మీకు అనుగ్రహిస్తాను. ఆ ఆదరణకర్త ఎల్లప్పుడూ మీ దగ్గరే ఉంటాడు, మీ తోడుగా ఉంటాడు, మిమ్మల్ని సత్యంలోనికి నడిపిస్తాడు. మీకు పాపం విషయంలో, నీతి విషయంలో, తీర్పు విషయంలో కన్విక్షన్ కలిగిస్తాడు. మీకు సువార్తను అర్థమయ్యేలా చేస్తాడు. ఈ విషయాలను మనం మాట్లాడుకున్నాం. అది బేసిక్గా ప్రాథమిక పరిశీలన లాస్ట్ క్లాస్లో మనం చేసాం. ఈరోజు నా వ్యక్తిగత జీవితంలో అంటే మీకు వ్యక్తిగతంగా పరిశుద్ధాత్మ ఏం చేస్తాడని మనం చూస్తున్నాం. పరిశుద్ధాత్మ ద వర్క్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మ ఏం చేస్తాడు అంటే చాలా సంగతులు ఉన్నాయి బైబిల్ చెప్పేవి. చాలా సంగతులు ఉన్నాయి. వీలైతే ఒక PDF నేను మీకు పంపిస్తాను, తమ్ముడికి పంపిస్తాను. హీ విల్ షేర్ టు యూ. బట్ బోల్డ్ సంగతులు కొత్త నిబంధన మాట్లాడుతుంది. కానీ రోమపత్రిక 8వ అధ్యాయంలో మరీ ఎక్కువగా నా వ్యక్తిగత జీవితానికి ఉపయోగపడే కొన్ని సంగతులను అన్వయించుకునే ప్రయత్నం మనం చేస్తున్నాం. రోమపత్రిక 8వ అధ్యాయం మనకు తెలుసు. ఒక విశ్వాసికి పరిశుద్ధాత్మ ఎంత ఉపయోగకరంగా, ఎంత శక్తివంతంగా హెల్ప్ చేస్తాడో వివరిస్తున్న చాప్టర్ ఇది. మొదటి వచనాలు మీరు చూసినట్లయితే, మొదటి 2 వచనాలు మీరు చూసినట్లయితే, ఒకటి, క్రీస్తు యేసునందున్న వారికి, ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధి లేదు. అంటే దట్ బిగిన్స్ విత్ అవర్ సాల్వేషన్. దట్ బిగిన్స్ విత్ అవర్ సాల్వేషన్. ఎప్పుడైతే నేను యేసుక్రీస్తు వారిని రక్షకుడిగా అంగీకరించానో, యేసుక్రీస్తు వారు నాకు ప్రభు అవుతారు, నాకు క్షమాపణ దొరికింది. ఆయన నన్ను ఇంకా శిక్షించడు. ఆ పనిష్మెంట్ నుంచి ఆయన నన్ను ఏమంటాము, క్షమించి వదిలేశాడు. ఇప్పుడు నాకు ఏ శిక్షా విధి లేదు, ఏ తీర్పు కిందకి నేను రాను. ఐఎమ్ ఫర్గివెన్, కంప్లీట్లీ ఫర్గివెన్. నేను క్షమించబడ్డాను. క్షమించబడిన తర్వాత, లేకపోతే మనకు అర్థమే మాటల్లో మారు మనసు పొందిన తర్వాత, రక్షించబడిన తర్వాత విశ్వాస లైఫ్ 8వ అధ్యాయం డిస్కస్ చేస్తుంది. సో ఏ శిక్షా విధి
లేకుండా, అంటే ఆ శిక్ష అంతటిని తుడిచేసి ఇతన్ని పనిష్మెంట్ కిందకి రాడు, ఈస్ జస్టిఫైడ్ అని దేవుడు మనల్ని వదిలేసిన తర్వాత దెన్ బిగిన్స్ అవర్ క్రిస్టియన్ లైఫ్. 2వ వచనం అన్నమాట. క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణముల నియమము నుండి నన్ను విడిపించెను. సో ఇప్పుడు వై ద హోలీ స్పిరిట్ అన్నప్పుడు 2వ వచనం దగ్గర నుంచి మన పరిశీలన ప్రారంభమవుతుంది. యేసుక్రీస్తు వారిలో దేవుడు నాకు ఒక నియమాన్ని ఇచ్చాడు. నేను ఆ పదాలు కావాలని అక్కడ ఉన్న పదాలే వాడుతున్నాను. ఆత్మ యొక్క నియమము, పాప మరణముల నియమము. 2 నియమాలు ఉన్నాయి. పాప మరణముల నియమం. నియమం అంటే ప్రిన్సిపుల్, లా, ఒక సూత్రం. నా లోపల, నా బాడీలో, నా మనసులో ఒక ప్రిన్సిపుల్ ఏదో పనిచేస్తుంది. మునుపు నా లోపల మునుపు పాప మరణాలకు సంబంధించిన ప్రిన్సిపల్ ఒకటి పనిచేసేది. ఇప్పుడు పరిశుద్ధాత్మ యొక్క నియమం నా లోపల పనిచేస్తుంది. సో రక్షించబడిన తర్వాత ఒక విశ్వాసికి ఎప్పుడైతే పరిశుద్ధాత్ముడు అనుగ్రహించబడతాడో, నా జీవితంలోనికి, నా హృదయంలోనికి పరిశుద్ధాత్మ ఎప్పుడైతే ఎంటర్ అవుతాడో, ఇప్పుడు నా లైఫ్లో ఇంకొక న్యూ ప్రిన్సిపల్ పని చేయటం స్టార్ట్ అయింది. ఆ ప్రిన్సిపల్ ఆల్రెడీ నా మీద పనిచేస్తున్న పాప మరణాల నియమాన్ని డామినేట్ చేస్తుంది. డామినేట్ చేయటమే కాదు, వాటి నుండి నన్ను విడిపిస్తుంది. ఒక ఆయన దాన్ని చాలా సింపుల్ చేసి, ఒక థియాలజియన్, ఆయన పేరు నేను మర్చిపోయాను, చాలా బ్యూటిఫుల్గా చెప్పాడు. ఆయన ఏమన్నాడంటే, భూమి ఆకర్షణ శక్తి, ఉదాహరణకి నేను ఒక పెన్ను కిందకి పడేసా అనుకోండి, ఆ అట్రాక్షన్, ఆ గ్రావిటీ కిందకి లాగేస్తుంది. సో నా సిన్ఫుల్ నేచర్, నా పాప మరణాల నియమం నన్ను ఎప్పుడూ కూడా లాగేస్తూ ఉంటుంది, పుల్ చేస్తూ ఉంటుంది. కానీ నేను ఇప్పుడు ఇలా నేను చేత్తో పట్టుకున్నప్పుడు ఈ పెన్ను కింద పడట్లేదు. అంటే ఆ గ్రావిటీని అధిగమించి, ఆ గ్రావిటీ పని చేయకుండా అడ్డుగా ఒక బలమైన చెయ్యి ఏదో ఆ వస్తువుకి, ఈ గ్రావిటీకి మధ్యలో పనిచేస్తుంది. ఈ పెన్ను నేనైతే, ఆ గ్రావిటీ పాప మరణాల నియమం అయితే, అది నన్ను లాగకుండా, అది నన్ను పడేయకుండా మధ్యలో పరిశుద్ధాత్మ ఇలా నన్ను హోల్డ్ చేస్తాడు అని చెప్తున్నాడు అనమాట. సో ఇప్పుడు గమనించాల్సిన విషయం ఏంటంటే, పరిశుద్ధాత్మ నన్ను పాప మరణాల నియమం నుండి విడిపిస్తున్నాడు. అంటే ఇదివరకుట్లాగా ఆ పాపానికి సంబంధించిన పవర్ నా మీద పని చేయదు. అది నా మీద ప్రయోగం, అటాక్ చేస్తూ ఉంటుంది. కానీ ఇదివరకుట్లాగా నేను లొంగిపోయినట్టుగా ఇప్పుడు లొంగిపోవాల్సిన అవసరం లేదు. ఆ గ్రావిటీని, ఆ ఫోర్స్ని, ఆ అట్రాక్షన్ని వద్దనుకొని నన్ను నిలబెట్టగలిగే ఒక పవర్, నాకు హెల్ప్ చేసే ఒక ఆయన నాకు రెడీగా ఉన్నాడు. ఇఫ్ ఐ డిపెండ్ ఆన్ హోలీ స్పిరిట్, హీ విల్ రియల్లీ హెల్ప్ మీ ఫ్రమ్ దిస్ ఫోర్స్. ఒకటి, వీ నీడ్ హోలీ స్పిరిట్ టు ఓవర్కమ్ అవర్ సిన్ఫుల్ నేచర్, లేదా టు ఫైట్ విత్ అవర్ సిన్ఫుల్ నేచర్. పుల్ అనే పదం మీకు అర్థం అవుతుంది అనుకుంటున్నాను. యంగ్ పీపుల్కి తెలుస్తుంది ఆ శోధన ఎంత బలంగా ఉంటుందో, అది మనల్ని ఎట్లా లాగేస్తుందో, ఈడ్చుకొని వెళ్ళిపోతుందో. ఒక పుల్, ఒక పవర్ అందులో ఉంది. అది మనల్ని అట్రాక్ట్ చేసినప్పుడు, మనం లాగినప్పుడు మళ్ళీ దాని వైపు అరే మళ్ళీ చేశాను, మళ్ళీ ఏడవబడ్డాను, వద్దనుకుంటున్నాను కానీ చేసేస్తున్నాను అని ఒక పెయిన్ మన లోపల ఉంటుంది. బట్ పరిశుద్ధాత్ముడు ఆ టైంలో కూడా మనకు అందుబాటులో ఉంటాడు, మన దగ్గరే ఉంటాడు. ఇఫ్ యూ రియల్లీ సీక్ హిమ్, ఇఫ్ యూ రియల్లీ డిపెండ్ ఆన్ హిమ్, పరిశుద్ధాత్మ దేవా నువ్వు నాకు సహాయం చేయి, ఐ రియల్లీ వాంట్ టు రెసిస్ట్ దిస్,
ఐ రియలీ వాంట్ టు ఓవర్కమ్ దిస్, ఐ డోంట్ వాంట్ టు డూ దిస్ అని అడగగలిగినప్పుడు, డిపెండ్ అయినప్పుడు ఆయన ఆయన యొక్క నియమం మనలో పనిచేస్తుంది. ఇది ఒక ఈక్వేషన్ లాంటిది, ఒక నియమం. అందుకే ఆ మాట అన్నాడు, ద మోర్ యూ వర్క్ ఆన్ ఇట్, ద మోర్ యూ సీ ద రిజల్ట్. సో వై హోలీ స్పిరిట్ అంటే మనకి ఇక్కడ కనపడుతుంది, టు ఫైట్ విత్ అవర్ సిన్ఫుల్ మైండ్, సిన్ఫుల్ ఫ్లెష్. పాప మరణాల నియమంతో ఫైట్ చేయటానికి దేవుడు మనకు ఇంకొక దానికంటే పవర్ఫుల్, దానికంటే అధికమైన ఒక నియమాన్ని మా దేవుడు మనకు అనుగ్రహించాడు. ఆ నియమం ప్రకారం వీ కెన్ బ్యాటిల్ విత్ దిస్. ఆ కింద వచనాలు చెప్తున్నాడు, చాలా క్లియర్గా ఉంది. 5వ వచనం, శరీరానుసారులు శరీరాల మీద మనసు పెడతారు, ఆత్మానుసారులు ఆత్మ విషయాల మీద మనసు పెడతారు. సో ఎప్పుడైతే పరిశుద్ధాత్మ నీకు అనుగ్రహించబడతాడో నువ్వు ఆత్మానుసారిగా మారావు. నౌ ఎ క్రిస్టియన్ ఈజ్ ఎ స్పిరిచువల్ మ్యాన్. నా మాటలు అర్థం చేసుకోండి. ఎ బోర్న్ అగైన్ బిలీవర్, ఎ క్రిస్టియన్ ఈజ్ ఎ స్పిరిచువల్ మ్యాన్. సో పరిశుద్ధాత్మ నియమం నీలో పనిచేస్తున్నప్పుడు గ్రాడ్యువల్గా యూ విల్ థింక్ స్పిరిచువల్లీ. నీకు ఓవర్ నైట్ ఆ చేంజ్ రాకపోవచ్చు. కొంతమందికి ఆ రాడికల్ చేంజ్ కొంతమందిలో కనపడుతుంది, కొంతమందిలో కనపడకపోవచ్చు. బట్ ఖచ్చితంగా మార్పు అయితే కనపడాలి. కొంతమందికి ఎక్కువగా, కొంతమంది తక్కువగా ఉండొచ్చు, కానీ బట్ ఎవిడెంట్గా అయితే మార్పు ఎంతో కొంత కనపడుతుంది. సో మనం పరిశుద్ధాత్మ మన జీవితంలోకి వచ్చాక, రక్షించబడిన తర్వాత మెల్లగా మనం ఆత్మానుసారంగా ప్రవర్తించడం ప్రారంభిస్తాము. మన మనసు ఆత్మానుసారమైన విషయాల మీద ఉంటుంది. ఏంటి, ఎలా తెలుస్తుంది అంటే, ఒబీడియన్స్ 7వ వచనం చాలా బ్యూటిఫుల్గా ఉంది. 7వ వచనం, శరీరానుసారమైన మనసు దేవునికి విరోధంగా ఉంటుంది, దేవునికి లోబడదు. శరీర స్వభావం గలవారు దేవుని సంతోషపెట్టలేరు. ఓన్లీ మైండ్ ఎప్పుడు ఓన్లీ విషయాల మీదే ఉంటుంది. దేవుడి గురించిన కన్సర్న్ ఉండదు. దేవుడు ఫస్ట్ ప్రయారిటీ కిందకి రాడు. దేవుడిని సంతోషపెట్టాలని అనిపించదు. దేవుడికి విరోధంగా, దేవుడికి ఆపోజిట్గా పనిచేస్తూ ఉంటుంది. కానీ 9వ వచనం ఏమంటున్నాడు, పరిశుద్ధాత్మ మీలో, దేవుని ఆత్మ మీలో నివసించి ఉన్న యెడల మీరు ఆత్మ స్వభావం గలవారే. కాబట్టి ఇప్పుడు మీరు రక్షించబడ్డారు, అండ్ యూ హ్యావ్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్ ఇన్ యూ, అండ్ యు ఆర్ నో లాంగర్ ఏ వరల్డ్లీ పర్సన్, యు ఆర్ నౌ ఏ స్పిరిచువల్ మ్యాన్. ఆ మాటలు మీకు అర్థమవుతున్నాయి కదా. రక్షించబడ్డారు, శిక్ష నుండి క్షమించబడ్డారు, తప్పించబడ్డారు, పరిశుద్ధాత్మ మీకు అనుగ్రహించబడ్డాడు, మీరు ఇప్పుడు ఆత్మానుసారంగా జీవిస్తున్నారు. కాబట్టి వాట్ డస్ ఇట్ మీన్? 2 స్టేట్మెంట్స్ కనపడుతుంది. శరీరానుసారులు శరీర విషయాల మీద మనసు పెడతారు, దేవునికి లోబడరు. ఆపోజిట్ ఏం తీసుకోవచ్చు? ఆత్మానుసారులు ఆత్మ విషయాల మీద మనసు పెడతారు, దేవునికి లోబడతారు. లెట్ మీ సింప్లిఫై దిస్. అంటే నార్మల్గా మీకు గుర్తుండటం కోసం ఈ మాట చెప్తున్నాను. పరిశుద్ధాత్మ నా జీవితంలోకి వచ్చినప్పుడు నేను స్పిరిచువల్ మ్యాన్గా పరిగణించబడుతున్నప్పుడు, ఆత్మ స్వభావం, క్రైస్తవ స్వభావం నాలో మెల్లగా స్టార్ట్ అయినప్పుడు, నేను వరల్డ్లీగా కంటే స్పిరిచువల్గా ఎక్కువ ప్రవర్తిస్తూ ఉంటాను. ఐ ఒబే గాడ్ రాదర్ దాన్ ఐ ఒబే వరల్డ్. 100% చేయగలను అంటే ఒక్కోసారి ఫెయిల్ అవ్వచ్చు, అప్ అండ్ డౌన్స్ ఉండొచ్చు. బట్ నా మనసు దేవునికి విధేయత చూపించాలని అనిపిస్తూ ఉంటుంది. సీ ద డిఫరెన్స్. శరీర స్వభావం గల వాళ్ళు దేవునికి లోబడరు, దేవుని సంతోష పెట్టాలని వాళ్ళకి అనిపించదు. కానీ బిలీవర్, హీ స్ట్రగుల్స్. ఒకవైపు లోకం లాగుతూ ఉంటుంది, ఒకవైపు దేవుడికి లోబడాలని అనిపిస్తూ ఉంటుంది, పడతా ఉంటాడు, లేస్తూ ఉంటాడు. బట్ హీ స్టిల్ వాంట్స్ టు బి obedient to God. He still wants to please God. He still wants to live according to God's word. మీలో ఆ స్ట్రగుల్ ఉందా? మీలో ఆ ఫ్రిక్షన్ కనపడుతుందా? కాన్ఫ్లిక్ట్ కనపడుతుందా? ఒకవైపు ఇటు, ఒక్కోసారి ఇటువైపు. కానీ ఓవరాల్గా నేను మళ్ళీ దేవుడి వైపే వెళ్ళాలి, నేను మళ్ళీ దేవునికే లోబడాలి మీకు అనిపిస్తుందా? యు ఆర్ ఎ స్పిరిచువల్ మ్యాన్.
సైన్స్ చెప్తున్నాడు అనమాట. ఎవడైనా క్రీస్తు ఆత్మ లేని వాడైతే వాడు ఆయన వాడు కాడు. సో హౌ డు వీ నో ఎ క్రిస్టియన్ అండ్ ఎ నాన్ క్రిస్టియన్, ఎ బిలీవర్ అండ్ ఎ నాన్ బిలీవర్? ద ఓన్లీ డిఫరెన్స్ ఈస్ ద హోలీ స్పిరిట్. రక్షించబడిన వ్యక్తిలో పరిశుద్ధాత్మ ఉంటాడు. ఆయన నీకు హెల్ప్ చేస్తూ ఉంటాడు. ఆయన ఆత్మానుసారంగా మనసు పెట్టాలని నిన్ను ఎంకరేజ్ చేస్తూ ఉంటాడు. దేవునికి లోబడాలని ఇంట్రెస్ట్ నీలో పుట్టిస్తూ ఉంటాడు. దేర్ కమ్స్ ద ఫ్రిక్షన్. ఒకవైపు మన ఏమంటాము, ప్రీవియస్ లైఫ్ స్టైల్, ప్రీవియస్ నేచర్ ఇంకా ఉంది, పనిచేస్తూ ఉంది, పోలేదు. ఒకవైపు న్యూ స్పిరిచువల్ నేచర్ షేపప్ అవుతా ఉంది. కాబట్టి చిన్న ఫ్రిక్షన్ ఉంటుంది. చిన్నదేంటి, పెద్దదే ఉంటుంది, పెద్ద ఫ్రిక్షన్ ఉంటుంది. బట్ ఏంటి డిఫరెన్స్ అంటే, నవ్ యూ హ్యావ్ ద హోలీ స్పిరిట్ అండ్ నవ్ యు ఆర్ అ స్పిరిచువల్ మ్యాన్ అండ్ నవ్ యూ హ్యావ్ ఎ స్పిరిచువల్ నేచర్. సో 11వ వచనం మనకు హోప్ అనమాట. ఏంటి 11వ వచనం అంటే, మృతుల్లో నుండి యేసును లేపిన వాని ఆత్మ మీలో నివసించిన ఎడ్ల. సింపుల్ మాటలో, ఆ దేవుని ఆత్మ నీ లోపల కనుక ఉంటే మీ శరీరాలను కూడా మీలో నివసించుచున్న తన ఆత్మ ద్వారా జీవింపచేయును. 10వ వచనం కూడా మీరు చూసుకోండి. ఆత్మ నీతి విషయమై జీవం కలిగి ఉన్నది. చాలా అంటే ప్రొఫౌండ్ స్టేట్మెంట్స్ ఇవి. నేను పారాఫ్రేజ్ చేస్తున్నాను. దేవుని ఆత్మ మీలో ఉంటే నీతి విషయాల్లో మీరు లైఫ్ కలిగి ఉంటారు, బ్రతుకుతారు. పాపం విషయంలో మెల్లగా మీరు మృతం అవుతూ ఉంటారు. పరిశుద్ధత విషయంలో బ్రతుకుతూ ఉంటారు. అంటే మామూలు మాటలు చెప్పాలంటే, మీ సిన్ పట్ల మీ ఇంట్రెస్ట్ తగ్గిపోతూ ఉంటుంది. రైచియస్నెస్ పట్ల మీ ఇంట్రెస్ట్ పెరిగిపోతూ ఉంటుంది. దట్స్ ద బేసిక్ ఏమంటాము విజిబుల్ డిఫరెన్స్. మీ లైఫ్లో ప్రస్ఫుటంగా కనపడే ఒక మార్పు. పాపం పట్ల మీకు ఇష్టం తగ్గిపోతూ ఉంటుంది. పరిశుద్ధత పట్ల మీకు ఇష్టం పెరుగుతూ ఉంటుంది. నీతి విషయాల్లో ఆయన మిమ్మల్ని ఇంకా ఎక్కువ లైఫ్ ఇస్తూ ఉంటాడు, జీవింపచేస్తూ ఉంటాడు. పరిశుద్ధాత్మ అంటే లైఫ్ గివర్. కాబట్టి స్పిరిచువల్ లైఫ్లో మీరు ఎదుగుతూ ఉంటారు. స్పిరిచువల్ ఆస్పెక్ట్స్లో మీరు గ్రో అవుతూ ఉంటారు, అభివృద్ధి చెందుతూ ఉంటారు. పాపానికి సంబంధించిన విషయాలు, ఫ్లెష్కి సంబంధించిన విషయాలు, వరల్డ్కి సంబంధించిన విషయాలు మెల్లగా డౌన్ ఫాల్, వాటి తగ్గుముఖం పడతా ఉంటాయి. ఇంకొంచెం అలా ముందుకు ఫార్వర్డ్గా వెళ్తే 14వ వచనంలో చెప్తున్నాడు, 13వ వచనంలో చెప్తున్నాడు, శరీరానుసారంగా ప్రవర్తిస్తే ఏముంటుంది? మరణం వస్తుంది. ఆత్మచేత శరీర క్రియను చంపితే జీవిస్తారు. దేవుని చేత ఎందరు నడిపించబడతారో వారందరూ దేవుని కుమారులు అవుతారు. సో ద మోర్ యూ డిపెండ్ ఆన్ హోలీ స్పిరిట్, ద మోర్ యూ సీక్ ద హెల్ప్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మ దేవ, నువ్వు నాకు కావాలి, నువ్వు నాకు సహాయం చేయాలి. ఇదిగో ఈ టైంలో ఇప్పుడు ఇలా స్ట్రగుల్ అవుతున్నాను, ఇప్పుడు ఈ ప్రాబ్లంలో ఉన్నాను, నా మనసు అయితే అట్లా ఆగుతుంది, కానీ నువ్వైతే నాకు సహాయం చేయి, దాని నుంచి నన్ను రెసిస్ట్ చేసుకొని నిలబడటానికి నాకు హెల్ప్ చేయి అని మీరు అడుగుతున్నప్పుడు ఆయన మీకు హెల్ప్ చేస్తూ ఉంటాడు. చాలా మార్వలస్గా పరిశుద్ధాత్ముడు మనం ఊహించిన విధంగా హెల్ప్ చేస్తూ ఉంటాడు. నేనేనా ఇది దాటుకొని వచ్చేసానా అని నీకు అనిపించేంత గొప్పగా సహాయం చేస్తూ ఉంటాడు. పరిశుద్ధాత్మ మీ ప్రవర్తనలో హెల్ప్ చేస్తూ ఉంటాడు, మిమ్మల్ని నడిపిస్తూ ఉంటాడు, మీకు హెల్ప్ చేస్తూ ఉంటాడు. నా మాటలు అర్థం చేసుకోండి డియర్ ఫ్రెండ్స్. చాలా చోట్ల పరిశుద్ధాత్మ నడిపింపు అనేది ఒక మిస్టిక్ గైడెన్స్ లాగా చెప్పుకుంటూ వస్తున్నారు చాలామంది. పరిశుద్ధాత్మ అసాధారణంగా నడిపించడు అని నేను అంటలేదు. కానీ నా ఉద్దేశం ఏంటంటే, ఇప్పుడు మనం చదువుకున్నాము, దాదాపు 14 వచనాలు చదువుకుంటూ వచ్చాము. నీ నేచర్లో, నీ ప్రవర్తనలో, నీ తీరులో చేంజ్ తీసుకొస్తాడు అన్న మాటలు మనం చదువుతున్నాం. కానీ అసాధారణంగా నా మనసుకి ఏదో అనిపించేసి టక్కన ఏదో చేసేసి, అదేంటో మరి అట్లా అనిపించింది, అలా చేసేసానని ఒక
ట్రాన్స్లో నువ్వు బ్రతుకుతావని చెప్పట్లేదు. క్రిస్టియన్ లైఫ్ ఈజ్ ఏ రియల్ ప్రాక్టికల్ లైఫ్. రియల్ ప్రాక్టికల్ లైఫ్. నీ మనసు, నీ ఆలోచనలు, నీ ప్రవర్తన, నీ స్వభావం, ఎవ్రీ కార్నర్ ఆఫ్ యువర్ లైఫ్, ఎవ్రీ ఆస్పెక్ట్ ఆఫ్ యువర్ లైఫ్ పరిశుద్ధాత్మ తన కంట్రోల్లోకి తీసుకోవాలని ఇష్టపడతా ఉంటాడు. నువ్వు లోబడుతున్న కొద్దీ వాటి విషయాల్లో నీకు నీ లైఫ్లో ఒక ప్రస్ఫుటమైన మార్పు కలిగిస్తూ ఉంటాడు. దేర్బై నువ్వు నిజంగా స్పిరిచువల్ మ్యాన్వి, నిజంగా విశ్వాసివి, నిజంగా దేవుని బిడ్డవి, నిజంగా దేవుని ఆత్మ నీలో ఉంది అని రుజువు కలిగేలాగా నీ లైఫ్ని ట్రాన్స్ఫార్మ్ చేస్తూ ఉంటాడు. తర్వాత ఒక అష్యూరెన్స్ ఇస్తాడట మనకి. 15-16 వచనాల్లో మనకు కనపడుతుంది అన్నమాట. ఒక అష్యూరెన్స్ ఇస్తాడు. ఏంటి అష్యూరెన్స్ అంటే, ఎస్ యు ఆర్ గాడ్స్ చైల్డ్. ఎస్ యు ఆర్ గాడ్స్ చైల్డ్. దేవుని బిడ్డవు నువ్వు. నువ్వు దేవుని నమ్ముకున్నావు. మధ్యలో చిన్న చిన్న గ్రాఫ్ అటు ఇటు మారినా కూడా, అప్ అండ్ డౌన్స్ ఉన్నా కూడా, యు నీడ్ నాట్ వర్రీ. నువ్వు ఎప్పటికీ దేవుని బిడ్డవే. క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధి లేదు. ఆ శిక్షా విధి కొట్టేశాక మళ్ళీ నువ్వు శిక్ష కిందకు రావు. నువ్వు ఒక రిలేషన్లోకి వచ్చావు దేవునితో. ఇప్పుడు నువ్వు దేవుని బిడ్డవయ్యావు. ఒకసారి దేవుని బిడ్డ అయిన తర్వాత ఆ రిలేషన్ ఎక్కడికి పోదు. నువ్వు పాపం విషయంలో పోరాడుతూ, పడిలేస్తూ, స్ట్రగుల్ అవుతూ ఉంటావు కానీ, నువ్వు ఇలా ఉన్నావు కాబట్టి నా కుమారుడు కాదు, ఇలా ఉంటేనే నా కుమారుడు, అట్లా దేవుడు ఎప్పుడు రోజుకొకలాగా నేను పిలవడు. ఇవాళ నా కుమారుడివి, రేపు కాదు, మళ్ళీ ఎల్లుండి నా కుమారుడివి. బాగున్న రోజు నా కుమారుడివి, బాగాలేని రోజు నువ్వు నా కుమారుడు కాదు, అట్లా అంటా ఉండడు. ఆ రిలేషన్ శాశ్వతమైన రిలేషన్. ఆ రిలేషన్ పర్మనెంట్. దేవుడు నిన్ను ఎప్పుడైతే నా కుమారుడు, నా కుమార్తె, నేను వీళ్ళని తీసుకున్నాను, స్వీకరించానని అన్నాడు విశ్వాసంతో, నువ్వు ఆయన నందు విశ్వాసం ఉంచినప్పుడు, అండ్ యు ఆర్ హిస్ చైల్డ్ ఫర్ ఎవర్. పరిశుద్ధాత్మ అది నీకు సాక్ష్యం ఇస్తూ ఉంటాడు. 15 వచనం మనకేం కనపడుతుందంటే, పరిశుద్ధాత్మ ప్రిడామినెంట్లీ హెల్ప్స్ us టు ప్రే టు గాడ్. చూడండి ఎంత క్లియర్గా ఉంది. ఒకటి, పాప మరణాల నియమం నుండి మనల్ని విడిపించటానికి, శరీరానుసారంగా ప్రవర్తించకుండా ఉండటానికి, ఆత్మానుసారంగా ప్రవర్తించడానికి పరిశుద్ధాత్మ తన శక్తినిచ్చి మనకు హెల్ప్ చేస్తూ ఉంటాడు. ఇప్పుడుదా మనం మాట్లాడుకున్నాం. రెండవది, మనకి అష్యూరెన్స్ కలిగిస్తూ ఉంటాడు. నేను దేవుని బిడ్డను. డౌట్లు వస్తాయి కానీ ఆ డౌట్లు తీసేస్తూ ఉంటాడు. ఏం జరిగినా సరే నువ్వు మాత్రం దేవుని బిడ్డవే. నిన్ను దేవుని కుమారుడు కాకుండా ఎవడు చేయలేడు. ఒకసారి నువ్వు దేవుని బిడ్డగా స్వీకరించబడిన తర్వాత ఆ రిలేషన్ ఎవ్వరు ఏం చేయలేరు. యు ఆర్ ఫర్ ఎవర్ గాడ్స్ చైల్డ్. అంతేకాదట, ఆ రిలేషన్ ఎంత బ్యూటిఫుల్గా ఉంటుందంటే, మీరు ఆలోచించండి, మీలో ఎంతమంది దీన్ని గమనించారో లేదో. ఒకప్పుడు దేవుడు మనకు తెలియదు, ఒకప్పుడు సరిగా ప్రార్థన చేయటం మనకు రాదు, కానీ మారు మనసు పొందిన మరుక్షణం నుంచి ఆ ప్రేయర్ మనకి న్యాచురల్ అయిపోయింది. ప్రేయర్లో ఇబ్బంది పడటం మనకు తెలియదు, ఏ పదం వాడాలి మనకు తెలియదు, ఎలాగైనా మాట్లాడతాం, ఏమన్నా చేస్తాం. ఒక స్పాంటేనియస్ న్యాచురల్ ఓవర్ఫ్లో మాట్లాడుతూ ఉంటాం. తండ్రి అంటాం, నాన్న అంటాం, ఫాదర్ అంటాం. దేవుణ్ణి తండ్రి అని ప్రార్థనలో సంబోధించే ఒక రిలేషన్ మనకు వచ్చేసింది. మన సొంత పేరెంట్స్ని పిలిచినంత చనువుగా దేవుడితో మాట్లాడుతూ ఉంటాం. తండ్రి, తండ్రి, పరలోకముందున్న మా తండ్రి. అండ్ గాడ్ ఈజ్ అవర్ ఫాదర్. ఎలా మాట్లాడేస్తున్నాను? అలా మొహమాట బయట వాళ్ళని గౌక్కుని ఎవరిని పిలిచి ఆయనతో మాట్లాడండి, ఆయన మీ అంకుల్ అంటే, ఈడవడు నాకు అంకుల్ ఎందుకు అవుతాడు, ఆ అంకులా, ఆహా అని ఇబ్బంది పడిపోతాం. అట్లాంటిది ఒకేసారి దేవుణ్ణి తండ్రి అని పిలుస్తూ హృదయాన్ని కుమ్మరించుకొని ప్రార్థనలు ఎలా చేస్తాం? ఇట్ జస్ట్ హ్యాపెండ్ వన్ డే. ఎందుకంటే ఆ రోజు పరిశుద్ధాత్మ మనకు ఆ ఒప్పుదల ఇచ్చాడు, ఆ కన్విక్షన్ ఇచ్చాడు, ఆ సాల్వేషన్ ఇచ్చాడు, ఆ రిపెంటెన్స్ ఇచ్చాడు. See the miracle. Now we are praying to God. Now we are calling him Father. Now we are calling him Father. అందులో ఎటువంటి డౌట్ లేదు. ఈజ్ గాడ్ యువర్ ఫాదర్ అని ఎవరిని అడిగితే అసలు ఒక్క సెకండ్ కూడా మనం ఆలోచించాం. ఎస్, గాడ్ ఈజ్ మై ఫాదర్.
మీరు ఎప్పుడు ఏ క్రైస్తవుని చూసారా? దేవుడు మీకు తండ్రి అంటే అవును అంటాం కానీ, ఏమో అట్లా అనమన్నారు, మరి అట్లా ఎందుకంటారు నాకు తెలియదు, ఏ క్రైస్తవుడు అని అంటాడా? నో, నాట్ ఈవెన్ ఎ సింగిల్ బిలీవర్. వీ నెవర్ డౌట్ అవర్ రిలేషన్ విత్ ఫాదర్. వీ ఆర్ గాడ్స్ చిల్డ్రన్. నా ప్రస్తుత జీవిత పరిస్థితి ఎట్లా ఉన్నా, యెట్ ఐ ఆమ్ గాడ్స్ చైల్డ్. పరిశుద్ధాత్మ ఇచ్చిన కన్విక్షన్. సో అబ్బా తండ్రి అని మనం మొరపెట్టేస్తామంట. ఫాదర్ ఫాదర్ అని ప్రార్థన చేసేస్తాం, నాన్న అనుకుంటా. దేవుని దగ్గర నిస్సంకోచంగా ప్రార్థన చేసే ఒక రిలేషన్ మనకు వచ్చేసింది. ఆ రియలైజేషన్, ఆ అష్యూరెన్స్ పరిశుద్ధాత్మ మనకిస్తాడు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, మన క్రిస్టియన్ లైఫ్లో పరిశుద్ధాత్మ రోల్. ఇది నేను అంటే ఈ వచనాలని నేను పైన మీకు సమ్మరీ చెప్తున్నాను. ఐ రిక్వెస్ట్ యూ, ఈ రాత్రి మీరు పడుకునే ముందు ప్లీజ్ గో త్రూ దిస్ చాప్టర్ లైన్ బై లైన్, వర్డ్ బై వర్డ్, స్లోలీ, జాగ్రత్త 1-2 సార్లు చదువుకుంటూ వెళ్ళండి. వాట్ ఏ గ్రేట్ చాప్టర్ దిస్ ఈస్. వాట్ ఏ గ్రేట్ చాప్టర్. నేను ఎంటైర్ చాప్టర్ మీతో షేర్ చేసుకోవాలని నాకు ఉంది, కానీ మనకి టైం చాలదు. పరిశుద్ధాత్మ ప్రస్తావన ఉన్నంత వరకు నేను మీతో మాట్లాడుతున్నాను. ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ చెప్తున్నాడు అపోస్తలుడైన పౌలు ఈ 8వ అధ్యాయంలో. 18వ వచనంలో స్టార్ట్ చేశాడు. లైఫ్లో అన్ని పరిస్థితులు ఒకేలాగా ఉండవు. లైఫ్లో అన్ని పరిస్థితులు ఒకేలాగా ఉండవు. సమ్ టైమ్స్ యూ విల్ హ్యావ్ టు ఫేస్ సమ్ ప్రాబ్లమ్స్, డిఫికల్టీస్. మన ఎడల ప్రత్యక్షం కాబో మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్నతగినవి కావని ఎంచుతున్నాను. అపోస్తలుడైన పౌలు తన వ్యక్తిగత ప్రాబ్లమ్స్ మాట్లాడుతున్నాడు. నాకు చాలా శ్రమలు కలుగుతున్నాయి, బట్ ఫ్యూచర్ గ్లోరీతో పోల్చుకున్నప్పుడు ఇప్పుడు అనుభవించే కష్టం పెద్ద కష్టమే కాదని నాకు అనిపిస్తుంది. మన ఎడల ప్రత్యక్షం కాబో మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్న తగినవి కావు. వన్ డే మళ్ళీ క్రైస్ట్ వస్తాడు. నా మాటలు అర్థం చేసుకోండి ఫ్రెండ్స్. వన్ డే క్రైస్ట్ మళ్ళీ వస్తాడు విత్ ఆల్ హిస్ గ్లోరీ. మళ్ళీ ఆయన తాను ప్రత్యక్షపరుచుకుంటాడు. వన్ డే విల్ సీ హిమ్. ఆయన కనపడినప్పుడు, ఆయన మళ్ళీ వచ్చినప్పుడు మనకి ఏమేమైతే సంభవిస్తాయో, ఏమేమైతే మనకు సంక్రమిస్తాయో, ఏమేమైతే మనం పొందుకుంటామో, ఆ బ్లెస్సింగ్స్ ఏవైతే ఉన్నాయో, ఆ మహాప్రత్యక్షత ముందు ఇప్పుడు పడే బాధలు నెగ్లిజిబుల్ అంటున్నాడు. నెగ్లిజిబుల్. వన్ డే వెన్ క్రైస్ట్ కమ్స్ వీ లుక్ లైక్ హిమ్. ఆయన పోలికలోకి మారతాము. ఇక పాపం మన మీద పెత్తనం చేయదు. అసలు మన లైఫ్లో ఇక పాపం అనే మాట ఉండదు. పాపానికి సంబంధించిన ఏ ఛాయలు నా శరీరంలో కానీ, నా మనసులో కానీ ఎక్కడ ఉండదు. బైబిల్ పండితులు దీన్ని చాలా బ్యూటిఫుల్గా 3 ఫ్రేజెస్లో గుర్తుండటం కోసం 3 ఫ్రేజెస్ తయారు చేశారు. యేసుక్రీస్తు వారు శిలువలో మరణించినప్పుడు పెనాల్టీ ఆఫ్ ద సిన్ పే చేశాడట. అంటే పాపానికి మూల్యం చెల్లించాడు. ఆ జరిమానా పరిహారాన్ని చెల్లించాడు. నాకు క్షమాపణను ఇచ్చాడు. పెనాల్టీ చెల్లించాడు. ఇప్పుడు మనం ఇందాక మాట్లాడుకున్నాం, నియమము, ఆత్మ యొక్క నియమం నా మీద పనిచేస్తున్నప్పుడు ఆ పవర్ ఆఫ్ సిన్ మీద పనిచేస్తుందట. దేవుడు నమ్ముకున్న తర్వాత దేవుడు నన్ను పాపాల నుంచి క్షమించాడు, రక్షించాడు, నాకు కావాల్సిన క్షమాపణ ఇచ్చాడు. అయితే నా సిన్ఫుల్ నేచర్ ఇంకా నాలో మిగిలింది, పూర్తిగా పోలేదది. కాబట్టి ఆ పవర్ ఆఫ్ సిన్ నా మీద పనిచేస్తూ ఉంటుంది. దాన్ని నేను తట్టుకోవటానికి, రెసిస్ట్ చేయటానికి, దాన్ని కాదనుకొని నేను మళ్ళీ ఆత్మానుసారంగా దేవుడి వైపు అడుగులేయటానికి ద పవర్ ఆఫ్ హోలీ స్పిరిట్ నాకు అవసరం. అది అంటున్నాడు, పాప మరణముల నియమం ఒకవైపు ఉంది, ఆత్మ నియమం మరొక వైపు ఉంది. ఆత్మ నియమం నాకు హెల్ప్ చేస్తూ ఉంటుంది. సో ఇప్పుడు 2 మాటలు చెప్పాను. ఒకటి పెనాల్టీ ఆఫ్ సిన్, 2 పవర్ ఆఫ్ సిన్, 3వది ప్రెజెన్స్ ఆఫ్ సిన్. ప్రెజెన్స్ ఆఫ్ సిన్. ఈ 3 మాటలు గుర్తుపెట్టుకుని చాలా అవసరం. ఎందుకంటే బయట ఇవి ఎక్కడ ఎవరు చెప్పట్లేదు. చెప్పాల్సిన విషయాలు చెప్పట్లేదు.
దేవుడు నమ్ముకున్నప్పుడు పాపం వల్ల వచ్చే శిక్ష దేవుడు క్షమించేశాడు. బట్ ఆ సిన్ఫుల్ నేచర్ నా దగ్గర ఉంది ఇంకా. ఇప్పుడు పరిశుద్ధాత్మ నాకు హెల్ప్ చేస్తూ ఆ సిన్ పవర్ని రెసిస్ట్ చేసి అధిగమించి నిలబడటానికి, ప్రవర్తించడానికి కావాల్సిన పవర్ పరిశుద్ధాత్మ ఇస్తూ ఉంటాడు. ఆత్మ నియమము. అండ్ వన్ డే వెన్ క్రైస్ట్ కమ్స్ అగైన్, అప్పుడు ఆయన నన్ను పరిపూర్ణంగా తయారు చేస్తాడు. నేను పర్ఫెక్షన్లోకి వెళుతాను. నేను కంప్లీట్గా ఈ పాప స్వభావం నుంచి విడుదల పొందుతాను. ఇక పాపం అనే ఛాయలు నా లోపల లేకుండా ప్యూర్ పర్ఫెక్షన్, ప్యూర్ హోలీగా నేను మారిపోతాను. దాని కొరకు మనం ఎదురు చూస్తున్నాము. ఎప్పుడు ప్రభు వస్తాడా, ఎప్పుడు నేను పరిపూర్ణమైన పరిశుద్ధుని అయిపోతానా అని ఎదురు చూస్తున్నాం. ఇప్పుడు నేను పరిశుద్ధుడినే బై డెఫినేషన్, దేవుడు నన్ను అలా పిలుస్తున్నాడు. బట్ స్టిల్ నా దగ్గర కొంత ఉంది, ఆ రెసిడ్యూస్ ఉన్నాయి. అప్పుడప్పుడు ఆ స్వభావం బయటకు వస్తూ ఉంటుంది. ఎస్, ఐ సిన్ ఆఫెన్ బికాస్ ఐ ఫెయిల్ ఆఫెన్, బట్ ఎవ్రీ టైమ్ హోలీ స్పిరిట్ హెల్ప్స్ మీ టు గెట్ అగైన్ అండ్ టు స్టార్ట్ అగైన్. బట్ వన్ డే ఐ నో ఐ హ్యావ్ ఎ హోప్. వన్ డే క్రైస్ట్ మేక్స్ మీ పర్ఫెక్ట్. క్రైస్ట్ మేక్స్ మీ పర్ఫెక్ట్ అది చెప్తున్నాడు. ఒకరోజు మళ్ళీ ప్రభు ప్రత్యక్షం అవుతాడు. ఆ రోజు కలగబోయే ఆ గొప్ప బ్లెస్సింగ్తో పోల్చుకుంటే ఇప్పటి ఈ ప్రాబ్లమ్స్, ఈ స్ట్రగుల్స్, ఈ బ్యాటిల్, ఇన్నర్ లోపల ఉన్న ఆ కోర్ కాన్ఫ్లిక్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి నెగ్లిజిబుల్. సో 19వ వచనం ఏమంటున్నాడంటే, మన పర్ఫెక్షన్ కోసం, మనం పరిపూర్ణంగా తయారయ్యే ఆ మొమెంట్ కోసం సృష్టి కూడా చాలా ఆశగా ఎదురు చూస్తుందట. 19వ వచనంలో ఆ మాట ఉంది. అంటే సపోజ్ నేను రోడ్డు మీద వెళ్తున్నాను అనుకోండి, ఈ సృష్టి నా వైపు చూసి ఏముంటుందంటే, ఎప్పుడురా నువ్వు తయారయ్యేది, ఎప్పుడు నువ్వు పర్ఫెక్షన్లోకి వెళ్తావు, వెన్ విల్ యూ బికమ్ పర్ఫెక్ట్, వెన్ యూ విల్ బికమ్ కంప్లీట్ హోలీ అని చూస్తుందట. ఎందుకు అనంటే, ఈ మాట చూడండి ఎంత ఇంట్రెస్టింగ్గా ఉందో. ఆదాము పాపం చేసినప్పుడు, ఆదాము పతనం వల్ల వచ్చిన ఫాల్ కాన్సిక్వెన్సెస్ ఏవైతే ఉన్నాయో, వాటి వల్ల నష్టపోయిన వాటిలో క్రియేషన్ కూడా ఉంది. సృష్టి కూడా నష్టపోయింది. సృష్టి కూడా శపించబడింది. అది కూడా ఒక డిజార్డర్లోకి వెళ్ళిపోయింది. అది కూడా ఉండాల్సిన కండిషన్లో లేదు. ద క్రియేషన్ లాస్ట్ ఇట్స్ గ్లోరీ. మనం ఎట్లయితే మన పూర్వ వైభవాన్ని పోగొట్టుకున్నామో, మన పరిపూర్ణ స్థితిని పోగొట్టుకున్నామో, మనం చేసిన పాపం వల్ల సృష్టి కూడా దెబ్బతినింది. బట్ సృష్టికి ఈ సంగతి, యేసుక్రీస్తు వారు వచ్చినప్పుడు మనం పరిపూర్ణం అవుతాము, పరిశుద్ధతను సంతరించుకుంటాము, సంపూర్ణులమైపోతాము అనే ఒక సంగతి క్రియేషన్కి తెలుసట. క్రియేషన్ ఎదురు చూస్తుందట. ఈ పిల్లలు, దేవుని పిల్లలు, ఈ దేవుని కుమారులు ఎప్పుడు పరిపూర్ణులవుతారు అని క్రియేషన్ మన వైపు ఆశగా ఎదురు చూస్తుందట. మీకేంటి, మీరెందుకు మా వైపు చూడాలి అని మనం అంటే క్రియేషన్ అంటది. ఎందుకంటే మీ రిడెంప్షన్ మా రిడెంప్షన్తో ముడిపడి ఉంది. వెన్ క్రైస్ట్ కమ్స్, అన్ని పరిస్థితులు అండు అయిపోతాయి. మనిషి చేసిన పాపం యొక్క పర్యవసానాలన్నీ తుడిచేస్తాడు. ఇక సిన్ అనేది ఉండదు. దేర్ విల్ బి నో మోర్ సిన్. మనుషులకు పాపం చేయరు, మనుషులకు ఆలోచన కూడా రాదు. ఎవ్రీథింగ్ విల్ బి పర్ఫెక్ట్, హోలీ, ప్యూర్, రైచియస్. మీరు ఎప్పుడు పరిపూర్ణత సంతరించుకుంటారా అని నేచర్ ఎదురు చూస్తున్నట్టు. ఎందుకంటే మనిషి పాపం వల్ల నేచర్ కూడా ఒక దాస్యంలోనికి, డిజార్డర్లోకి వెళ్ళిపోయింది. సో ఇప్పుడు పాయింట్ ఏంటంటే, వన్ డే వెన్ క్రైస్ట్ కమ్స్ అగైన్, మనం విశ్వాసం పరిపూర్ణం అవుతాము. మన వెనకాల ఈ క్రియేషన్ కూడా రెస్టోర్ అవుతుంది. ఆ క్రియేషన్ కూడా తన పూర్వస్థితికి వెళ్తుంది. దానే మిల్టన్ ప్యారడైజ్ రీగెయిన్డ్ అన్నాడు. ప్యారడైజ్ లాస్ట్ ఆదాం వల్ల కలిగిన నష్టం, అండ్ క్రీస్తు వల్ల వచ్చిన ప్రయోజనం ప్యారడైజ్ రీగెయిన్, మళ్ళీ వెనక్కి తీసుకుంటున్నాం. సో సృష్టి ఎదురు చూస్తుందట ఎప్పుడు అని. కానీ ఇక్కడ చెప్పిన మాటలు ఎంత ఇంట్రెస్టింగ్గా ఉన్నాయంటే,
22వ వచనం కనుక మీరు చూస్తే, లేకపోతే అక్కడ కొన్ని పదాలు చదువుతున్నాను. 21లో దేవుని పిల్లలు పొందబో మహిమ గల స్వాతంత్రం. ఒకరోజు మనం మహిమ కలిగిన స్వాతంత్రాన్ని పొందుకుంటాం. ఆ పదాలు మీరు ఆలోచించండి. గ్లోరియస్ ఫ్రీడమ్. గ్లోరీ అంటే ఇప్పుడు నేను స్వతంత్రుడినే. యేసుక్రీస్తు వల్ల నాకు స్వాతంత్రం ఉంది. బట్ ఐ స్టిల్ ఎంతో కొంత సిన్ నా లోపల మిగిలుంది. అది నన్ను అప్పుడప్పుడు పట్టి లాగుతుంది కాబట్టి ఐఎమ్ నాట్ కంప్లీట్లీ ఫ్రీ. పూర్తి స్వాతంత్రం, పూర్తి రక్షణ, పూర్తి విడుదల, సంపూర్ణమైన పరిశుద్ధత నాకు ఇంకా సంక్రమించలేదు. కాబట్టి ఇక్కడ 22వ వచనంలో కనపడుతున్న మాట ఏంటంటే, సృష్టి యావత్తు ఇదివరకు అంటే ఒకప్పుడు అని కాదు, ఈవెన్ నౌ, ఇప్పటి వరకు అని చెప్పటానికి, స్టిల్, రైట్ నౌ, సో ఫార్ అనే అర్థాలు ఉన్నాయన్నమాట. సృష్టి యావత్తు ఏకగ్రీవంగా మూలుగుతుందట, ప్రసవ వేదన పడుతుందట. క్రియేషన్ ఈజ్ గ్రోనింగ్. అంటే తను ఉండాల్సిన స్థితిలో తను లేనందుకు ఆ క్రియేషన్ బాధపడుతుందట. ఒకప్పుడు ఎంత గొప్ప అందమైన సృష్టిగా దేవుడు మమ్మల్ని చేశాడు. మనకు తెలుసు క్రియేషన్ స్టోరీ. ఎవ్రీడే ఆయన చేసేవనంటే గుడ్ అని అన్నాడు. అంత మంచి క్రియేషన్ పాపం వల్ల డిజార్డర్లోకి వెళ్ళిపోయింది. తన అందాన్ని కోల్పోయింది, తన పూర్వస్థితిని కోల్పోయింది. పర్ఫెక్షన్ లేదు. లోపభూయిష్టమైన సృష్టిలో మనం జీవిస్తున్నాము. మూలుగుతుందట, ప్రసవ వేదన పడుతుందట. మనకు అర్థం కావట్లేదు. ద వరల్డ్ ఈజ్ ఇన్ కేయాస్. ద క్రియేషన్ ఈజ్ గ్రోనింగ్, గ్రీవింగ్, క్రయింగ్. ఒక వ్యాధిగ్రస్తుడు మంచం పట్టి మూలుగుతున్నట్లుగా, ఆ నొప్పి తట్టుకోలేక ప్రసవ వేదన పడుతున్నట్లుగా, ఎప్పుడు విడుదల నాకు, వెన్ విల్ ఐ డెలివర్, వెన్ విల్ ఐ బి కంప్లీట్లీ రిడీమ్డ్. ఇది సృష్టి యొక్క మూలిగట. అదే ఏడుపు విశ్వాసులో కూడా ఉంటుందట. దేవుని పిల్లలు కూడా అలాగే ఏడుస్తూ ఉంటారట. 23వ వచనం కనుక మీరు చూస్తే ఇంకొక మాట ఉంది. మన దేహం యొక్క విమోచనము కొరకు. మన దేహం యొక్క విమోచనం, ఇందాక ఉన్నాడు గ్లోరియస్ ఫ్రీడమ్. ఎప్పుడు నాకు ఫ్రీడమ్ వస్తుంది? ఇప్పుడు ఇంకో మాట ఏమంటున్నాడంటే మన దేహం యొక్క నేను స్పిరిచువల్గా బాగున్నాను, లేకపోతే రక్షించబడ్డాను, ఆత్మీయంగా జన్మించానని మాట్లాడుతున్నాము. కానీ శారీరకంగా ఆ సిన్ యొక్క ఎంతో కొంత నా లోపల ఉంది. మై బాడీ, లేకపోతే మై ఫ్లెష్ ఈజ్ నాట్ ఎట్ కంప్లీట్లీ ఫ్రీ ఫ్రమ్ సిన్. అందుకే ఈ మాట అన్నాడు, మన దేహం యొక్క విమోచనము. వన్ డే ఈ బాడీస్ నుండి కూడా, ఈ బాడీ లోపల నుంచి ఉన్న ఆ సిన్ఫుల్ నేచర్ నుంచి మనకు విడుదల కలుగుద్ది. ఇన్డ్వెల్లింగ్ సిన్ అన్నాం. నా లోపల నివసిస్తున్న పాప స్వభావం, నాలో మిగిలి ఉన్న పాపపు ఛాయలు, అవి పూర్తిగా నన్ను వదిలిపోయేలాగా విమోచనము నాకు జరగాలి. విశ్వాస లోపల ఒక క్రై ఉంటుంది. మై డియర్ ఫ్రెండ్స్, మీరు నా మాటలకి కనెక్ట్ అవుతారని నేను ఆశపడుతున్నాను. ఎవ్రీ బిలీవర్ హ్యాస్ దిస్ క్రై. ప్రతి విశ్వాసి ఒకవైపు రక్షణానందాన్ని అనుభవిస్తూ ఉంటాడు. దేవుడిచ్చిన సాల్వేషన్ బట్టి, దేవుడిచ్చిన జాయ్ని అనుభవిస్తూ ఉంటాడు. దేవుడు తనను రక్షించుకున్న ఆ గొప్ప సువార్త సందేశాన్ని బట్టి ఎంతో ఆనందిస్తూ ఉంటాడు, ఎక్సైటెడ్గా ఉంటాడు. మరోవైపు లోపల ఒక ఏడుపు ఉంటుంది, క్రై ఉంటుంది. ఎంతకాలం ఈ సిన్ఫుల్ నేచర్తో నేను ఫైట్ చేయాలి అని మూలుగుతూ ఉంటాడు, ఏడుస్తూ ఉంటాడు, బాధపడతా ఉంటాడు. పైకి ఎవరికి చెప్పుకోలేడు. యూ హ్యావ్ టూ షేడ్స్ విత్ ఇన్ యువర్ సెల్ఫ్. ఒకవైపు దేవుడిచ్చిన రక్షణను బట్టి ఆనందిస్తూ ఉంటాడు,
మరోవైపు నీ లోపల ఇంకా మిగిలి ఉన్న ఆ పాప స్వభావంతో సంఘర్షణకు గురవుతూ దాన్ని నేను జయించలేకపోతున్నానే, ఎంత డిపెండ్ అయినా కూడా ఇంకా ఎంతో కొంత మిగిలుందే అని ఒక పోరాటానికి గురవుతూ ఉంటాడు. ఎందుకంటే ఇక్కడ మాట ఉంది, పరిశుద్ధాత్మను మనకు హెల్ప్ చేస్తాడన్నమాట ఎంత కరెక్టో, అలాగే 100% ఇక్కడే నేను పరిపూర్ణ ఇవాళ అయిపోతాననే మాట ఇంకా అప్పుడే నెరవేరదు, కరెక్ట్ కాదు. ఆయన ప్రత్యక్షం అయ్యే రోజున నేను 100% విడుదల పొందుతాను. అప్పటి వరకు నేను ఎదుగుతూ ఉంటాను. 20%, 25%, 30%, 37, 41, 42 పెరుగుతూ ఉంటాను. ఎదుగుతూ ఉంటాను. కానీ 100% పరిపూర్ణత ఏ రోజు నాకు వస్తుంది అంటే యేసుక్రీస్తు వారు తిరిగి వచ్చిన సమయానికి. సో గ్రోత్ ఉంటుందా? ఉంటుంది. రాడికల్ చేంజ్ ఉంటుందా? ఉంటుంది. ఒక్కొక్క పాపాన్ని అధిగమించుకుంటూ ఇక మళ్ళీ దాన్ని చేయకుండా వెళ్ళగల స్థితిలోకి వెళ్ళగలవా? ఎస్, వెళ్తావు. బట్ దట్ డజంట్ మీన్ యు ఆర్ సిన్లెస్. ఒక్కొక్క పాపాన్ని అధిగమిస్తూ, ఓవర్కమ్ చేస్తూ, రెసిస్ట్ చేసుకుంటూ మెచ్యూరిటీలోకి ఎదుగుతూ ఉంటావు. ఒకప్పుడు చేసింది ఇప్పుడు నువ్వు చేయటం లేదు. ఇప్పుడు స్ట్రగుల్ అవుతున్న ముందు ముందు దాటేసుకుంటూ వెళ్ళిపోతావు. బలం పెరుగుద్ది, రెసిస్టెన్స్ పెరుగుద్ది, ఎదుగుతూ ఉంటావు, స్ట్రాంగ్ అవుతూ ఉంటావు. ఎట్ 100% ఫ్రీడమ్ ఇంకా రాదు. అది ఎప్పుడు వస్తుంది? ప్రభువును ముఖాముఖి మనం చూసినప్పుడు ఆయన మనల్ని రెప్పపాటులో తన పోలికలోకి ట్రాన్స్ఫార్మ్ చేసింది. కాబట్టి ఎప్పుడు ప్రభు వస్తాడా, ఎప్పుడు నేను ఈ సిన్ఫుల్ బాడీలోంచి బయటపడతానా అని విశ్వాస ఎదురు చూస్తూ ఉంటాడు. Let me ask you this question, my dear young brothers and sisters. Have you ever had this cry in you? మీలో ఎప్పుడైనా ఏడుపు ఉందా? ఆ గ్రీఫ్ ఉందా? ఆ దుఃఖం ఉందా? నేనేంటి మళ్ళీ పాపం చేస్తున్నానేంటి? ఎన్నిసార్లు చేస్తున్నానేంటి? ఇది నేను ఓవర్కమ్ చేయలేనా? పదే పదే మళ్ళీ ఇక్కడ ఫెయిల్ అవుతున్నాను. ఈ ఒక్కటి నా లైఫ్‌లో లేకుండా ఉంటే చాలా బాగుంటుంది కదా! ఇదే నా వీక్ పాయింట్ అయిపోయింది. దేర్ ఆర్ మెనీ ఆస్పెక్ట్స్. మీలో ఎవరైనా అట్లా బాధపడ్డారా? స్ట్రగుల్ అవుతున్నారా? ధైర్యం తెచ్చుకోండి. దిస్ ఈస్ ద బ్యాటిల్ ఆఫ్ ఎ బిలీవర్ అండ్ ప్రూవ్ దట్ యు ఆర్ ఎ బిలీవర్. అండ్ ప్రూఫ్ దట్ యు ఆర్. మీరు దేవుని బిడ్డలే. మీరు దేవుని కుమారులే. మీరు ఓడిపోయారు కాబట్టి దేవుని పిల్లలు కాదని అంటలేదు. చూడండి ఈ వాక్యం ఎంత గొప్పదో. మీరు స్ట్రగుల్ అవుతున్నారు. రసవేదన పడుతున్నారా? మూలుగుతున్నారా? ఏడుస్తున్నారా? ఏం చేయాలో అర్థం కావట్లేదా? ఎస్, యు ఆర్ ఎ స్ట్రగ్లింగ్ గాడ్స్ చైల్డ్. ధైర్యం తెచ్చుకోండి. మూలుగుతున్నావా? ఎస్, మూలుగుతున్నాం. ఎందుకు మూలుగుతున్నాం? బికాస్ ఆ సేవియర్ ఎప్పుడు వస్తాడని ఎదురు చూస్తున్నాం. నేను మారుమనసు పొందినప్పుడే ఆయన సేవియర్ కాదు. నాకు ఎవ్రీడే ఆయన సేవియర్. ఐ నీడ్ సేవియర్ ఎవ్రీడే. ఆ రక్షకుడు నాకు రోజు కావాలి. నా అనుదిన జీవితం నాకు ఆ రక్షకుడు నాకు అవసరం. సాల్వేషన్ నాకు ఎవ్రీడే కావాలి. అండ్ వన్ డే హిస్ ఫుల్ సాల్వేషన్ నాకు దొరుకుతుంది. పరిపూర్ణంగా ఆయన నన్ను విమోచిస్తాడు. అండ్ ఐ విల్ బి ఫ్రీ ఫ్రమ్ ఎవ్రీ కైండ్ ఆఫ్ సిన్. ఇక నేను పాపం అనే దానికి నాకు సంబంధమే లేని ఒక రోజు రాబోతుంది. ఆ రోజు కొరకు నేను ఎదురు చూస్తున్నాను. అప్పటి వరకు నా లోపల ఒక మూలుగు, ఏడుపు, బాధ, దుఃఖం ఉంటుంది. మరోవైపు నేను సంతోషంగా ఉంటాను. మరోవైపు లోపల చిన్న సంఘర్షణ, లోపల అంతరంగంలో సంఘర్షణ కూడా ఉంటుంది. సో నిరీక్షణ ఉంది. ఇప్పుడు చెప్పండి, యేసుక్రీస్తు వారు రెండవ రాకడ కొరకు విశ్వాసం ఎందుకు చూస్తాడో తెలుసా? ఎప్పుడు వస్తావు ప్రభువా నువ్వు? ఎంతకాలం నేను ఈ సిన్ఫుల్ వరల్డ్‌లో బతకాలి ప్రభువా? నువ్వు త్వరగా వస్తే ఐ విల్ బి రిడీమ్డ్. ఐ విల్ బి రిడీమ్డ్. నా మాటలు అర్థం చేసుకోండి. ఆయన ఇప్పుడొస్తే నేను ఎట్లా చాలా పాపాలున్నాయి. ఇది క్రిస్టియన్ రైట్ రెస్పాన్స్ కాదు. అంటే ఆయన వచ్చేటప్పుడు నువ్వు మొత్తం సరి చేసుకొని ఉంటావా? నీ వల్ల అవుద్దా? ఈస్ దట్ ద గాస్పెల్? నన్ను నేను బాగు చేసుకోలేననే కదా నాకు రక్షకుడు కావాలని నేను మాట్లాడుతున్నాం. మరి ఆయన సెకండ్ టైమ్ వచ్చే టైంకి నేను జాగ్రత్తగా ఉంటానా? ఇప్పుడు సరి చేసుకోవాల్సినవి ఉన్నాయి. ఇప్పుడే రావద్దు ప్రభు అంటే నీకు ఆ గాస్పెల్ అర్థమైందా అసల? ఇవాళ దేవుడు వస్తానంటే నువ్వేమనాలంటే, గుడ్ న్యూస్ వస్తావా? నువ్వు వస్తే ఒక్కసారిగా నా ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ అయిపోతాయి ప్రభు. కమ్ నౌ. కమ్ నౌ. అందుకే ప్రకటన గ్రంథం ఎండ్ అయిన ఆ స్టేట్మెంట్ ఏంటి తెలుసా? ప్రభు అయిన యేసు త్వరగా రమ్ము. కమ్ క్విక్లీ లార్డ్ జీసస్.
నువ్వెంత త్వరగా వస్తే నాకు అంత త్వరగా ఈ విమోచన కలుగుద్ది. ఐ విల్ బి ఫ్రీ ఫ్రమ్ ఆల్ దీస్ కైండ్స్ ఆఫ్ ఫ్లెష్ అండ్ సిన్ఫుల్ యాక్టివిటీస్. నేను ఎప్పుడు వీటిని జయించలేను. నీ సహాయం నాకు కావాలి, నీ పరిశుద్ధాత్మ నాకు కావాలి. బట్ నువ్వు వస్తే వన్స్ ఫర్ ఆల్ సెటిల్ అయిపోద్ది నా జీవితం, అండ్ ఐ విల్ బి పర్ఫెక్ట్. దిస్ ఈస్ అవర్ హోప్ అండ్ దిస్ ఈస్ అవర్ స్ట్రగుల్. విశ్వాసులు ఇప్పుడు రెండు ఉన్నాయి. ఒకటి, ప్రభు ఎప్పుడు వస్తాడని ఎదురు చూస్తూ ఉంటాడు. లోకం ఎందుకు సెకండ్ కమింగ్ కోసం ఎదురు చూస్తుందో మనకు తెలియదు. చాలామంది నామకథ క్రైస్తవులు సెకండ్ కమింగ్ కోసం ఎదురు చూస్తారో లేదు తెలియదు. ఒకవేళ చూసిన దేనికోసం చూస్తారో మనకు ఐడియా లేదు. బట్ ఏ స్ట్రగులింగ్ బిలీవర్, నా మాటలు మీకు అర్థమవుతున్నాయా? ఏ స్ట్రగులింగ్ బిలీవర్, తనలో తను పోరాటంతో గురవుతున్న, స్ట్రగుల్ అవుతున్న విశ్వాసి మాత్రం తన పూర్తి విమోచన కొరకు, ప్రభు కొరకు ఎదురు చూస్తాడు. You are my savior, not only yesterday, not only today, but for my all eternity. But for all my eternity. ఎదురు చూస్తూ ఉంటాడు. Then this is my one of the most favorite verses, 26వ వచనం. అటువలి ఆత్మ మన బలహీనత చూసి సహాయం చేస్తాడు. ఏంటి బలహీనత? ఏంటి బలహీనత? అవర్ సిన్ఫుల్ నేచర్, అవర్ స్ట్రగులింగ్ నేచర్. దేవుడి కొరకు నిలబడాలనుకుంటాం, నిలబడలేం. దేవుడిని సంతోషపెట్టాలనుకుంటాం, సంతోషపెట్టలేం. దేవుడి కొరకు ఏదో చేయాలనుకుంటాం, చేయలేం. ఆత్మానుసారంగా జీవించాలనుకుంటాం, జీవించలేం. గొప్పగా దేవుడు పనులు చేయాలి, దేవుడి మీద ఆధారపడాలి, దేవుని సాక్షిగా జీవించాలని ఆశపడతాం. బట్ మన వ్యక్తిగత లోపాలు, బలహీనతలు, మనలో ఉన్న చాలా చాలా చీకటి పనులు, లేకపోతే శరీర క్రియలు మన వెనక్కి లాగేస్తూ ఉంటాయి. వీ వాంట్ టు, బట్ వీ కెనాట్. This is our weakness. This is our weakness. ఆత్మ మన బలహీనత చూసి సహాయం చేస్తున్నాడు. ఎంత ఆదరణ కలిగించే మాట చూడండి. నీ డియర్ యంగ్ బిలీవర్, నీ లోపల ఉన్న ఆ స్ట్రగుల్ పరిశుద్ధాత్మకు తెలుసు. నీ లోపల ఉన్న స్ట్రగుల్ చూసి పరిశుద్ధాత్మ, లేకపోతే నువ్వు మళ్ళీ మళ్ళీ పాపం చేస్తున్నాడు, పరిశుద్ధాత్మకు బాధ కలిగి ఏంటి మళ్ళీ మళ్ళీ చేస్తున్నాడు ఆయన దుఃఖపడతాడేమో, కానీ నిన్ను విడిచిపెట్టడు. మోరోవర్ నీకు హెల్ప్ చేయాలని చూస్తాడు. ఆత్మ మన బలహీనత చూసి సహాయం చేయుచున్నాడు. ఇక్కడ ఒక పన్ ఉందన్నమాట. అంటే క్రియేషన్ మూలుగుతుంది, మ్యాన్ మూలుగుతున్నాడు, విశ్వాసి మూలుగుతున్నాడు. ఎప్పుడు విడుదల కలుగుద్దా అని సృష్టి మూలుగుతుంది, విశ్వాసులు మూలుగుతున్నారు. పరిశుద్ధాత్ముడు కూడా నీ కోసం ఒకలాంటి మూలుగు చేస్తున్నాడట. ఏలయనగా మన యుక్తముగా ఎలాగ ప్రార్థన చేయవలనో మనకు తెలియదు. ఈ స్ట్రగులింగ్ బిలీవర్ ఒక్కొక్కసారి ఏమని ప్రార్థన చేయాలో కూడా తనకు అర్థం కాదు. యూ కెనాట్ ప్రే ప్రాపర్లీ. ఏం అడగాలో తెలియదు, ఏం అడగకూడదో తెలియదు. నిజానికి నాకేం కావాలి క్రిస్టియన్ లైఫ్లో? సమ్ టైమ్స్ యూ డోంట్ నో. ఏదేదో అడిగేస్తూ ఉంటావు. ఈ స్ట్రగుల్ నీకేం చేస్తుందంటే ఒక్కోసారి ఇంట్రెస్ట్ కోల్పోయేలా చేస్తుంది. పద్దాక ఫెయిల్యూర్ అయిపోయిన విశ్వాసి ఒకసారి డిసప్పాయింట్ అయిపోతాడు. అది ఏం వర్కౌట్ అవ్వట్లేదా? దేవుడు నన్ను వదిలేశాడా? నేను దేవుని బిడ్డనేనా? ఇంకా నేను కంటిన్యూ అవ్వచ్చా? ఏ మొహం పెట్టుకుని మళ్ళీ చర్చికి వెళ్తాము? బోల్డ్ అన్ని డైలమాస్ వచ్చేస్తూ ఉంటాయి. సమ్ టైమ్స్ యూ లాస్ట్ ఇంట్రెస్ట్ ఇన్ రీడింగ్ బైబిల్. యూ డోంట్ వాంట్ టు గో టు చర్చ్. యూ డోంట్ వాంట్ టు ఈవెన్ ప్రే. ఎవరైనా ఫెలోషిప్లో, బైబిల్ స్టడీలో ఎవరైనా తమ్ముడు కొంచెం ప్రేయర్ చేయి అని అంటే, మీరు చేయండి అన్న అంటాడు. తను చేయలేడు, ఎందుకంటే తన కండిషన్ ఏదో ప్రాబ్లం ఏదో ఉంది. అండ్ వీ అండర్స్టాండ్, ఇట్స్ ఓకే, నో వరీస్, మేము చేస్తాం, నువ్వు చేయవసరం లేదు. బికాస్ ఆ స్ట్రగుల్ ఏంటో నాకు తెలుసు, నీకు తెలుసు, పరిశుద్ధాత్మ కూడా తెలుసు. పరిశుద్ధాత్మట ఉచ్చరింప శక్యము కాని మూలుగులతో ఆత్మ తన పక్షముగా విజ్ఞాపన చేస్తున్నాడు. తానే మన పక్షముగా విజ్ఞాపన చేస్తున్నాడు. వాట్ ఏ కంఫర్టింగ్ వర్స్ దిస్. నీ బలహీనత ఏంటో పరిశుద్ధాత్మకు తెలుసు. పరిశుద్ధాత్మ నీకు సహాయం చేస్తాడు. నువ్వు ప్రేయర్ చేసుకోవటానికి కూడా ఇంట్రెస్ట్ లేని కండిషన్స్లో నువ్వేం మనిషివిరా అని అనడు. నీకు యుక్తముగా ప్రార్థన చేయటం రాలేదు కదా, ఓకే, డోంట్ వరీ, నువ్వు కృంగిపోవద్దు.
నీ గురించి ఏం ప్రార్థన చేయాలో నాకు తెలుసు అంటాడు. మన పక్షాన తానే మన పక్షమున విజ్ఞాపన చేస్తాడు. ఎంత ఆశ్చర్యం, ఎంత ఎంత ఆదరణగా ఉంటుంది. దట్ హోలీ స్పిరిట్ నోస్ మై స్ట్రగుల్. దట్ హోలీ స్పిరిట్ రియల్లీ హెల్ప్స్ మీ ఇన్ మై స్ట్రగుల్. అండ్ ద హోలీ స్పిరిట్ ఈస్ కాన్స్టెంట్లీ ప్రేయింగ్ ఫర్ మై కండిషన్. 27 వచ్చిన ఎంత బ్యూటిఫుల్గా ఉందో చూడండి. హృదయాలను పరిశోధించేవాడెవరు? దేవుడు. దేవుని చిత్తం ఏంటి? చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉంది. నేను సింప్లిఫై చేస్తున్నా, వచ్చి చదవట్లేదు నేను. పరిశుద్ధాత్మ, నీకేం కావాలో పరిశుద్ధాత్మకు తెలుసు. నా మాటలు అర్థం చేసుకోండి. నీకేం కావాలో పరిశుద్ధాత్మకు తెలుసు. కాబట్టి నువ్వేం అడుగుతావో అది కాదు. నా మాట అర్థమైందా? మీరేం అడుగుతున్నారో అది కాదు, మీకేం కావాలో అది. ఉదాహరణకి నేను ప్రభా నాకు ఒక BMW కారు కావాలి ప్రభా అన్నా అనుకోండి. పరిశుద్ధాత్మ ఏమంటాడంటే వాడి మొహం, వాడికి BMW కారు కాదు తండ్రి కావాల్సింది, వాడికి స్పిరిచువల్గా పలానది కావాలి, వాడికి తెలియట్లే. హీ నీడ్స్ సంథింగ్, నాట్ దిస్ వన్ అని పరిశుద్ధాత్మ నీ పక్షాన విజ్ఞాపన చేస్తూ ఉంటాడు. నాకు ఏం కావాలో నాకు తెలియదు, నేను మూర్ఖంగా ఏదేదో అడుగుతూ ఉంటాను. నా స్ట్రగుల్ని పక్కన పెట్టి కూడా నేను నా 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 ఆత్మీయ జీవితానికి అత్యంత అవసరమైన అడగకుండా ఇంకేదో అడిగే ప్రమాదం ఉంది. ఎందుకంటే ఐఎమ్ ఏ మ్యాన్, ఐఎమ్ ఏ ఫాలన్ నేచర్, ఐఎమ్ ఏ వర్స్ట్ పర్సన్. పాపం చేయకుండా ఉండే శక్తి నాకు ఇవ్వు ప్రభా అని అడగకుండా, నాకు శాలరీలో ఇంక్రిమెంట్ ఇవ్వు ప్రభా నేను అడుగుతున్నాను అనుకోండి. ఆయన అంటాడు ఇంక్రిమెంట్ నీకు ఇద్దాం లేరా, నీకు అవసరమైనప్పుడు ఇస్తాం, బట్ నీకు ఇమ్మీడియట్గా ఏంటంటే యూ నీడ్ నో ఏ డెలివరెన్స్ ఫ్రమ్ యువర్ సో అండ్ సో హ్యాబిట్, సో ఐ విల్ వర్క్ ఆన్ దిస్. మీకు అర్థమవుతుంది అన్నమాట. నేను ఏది అడగాలో నాకు తెలియదు, యుక్తంగా ప్రార్థన చేయటం నాకు రావట్లేదు, ఏదో అడుగుతూ ఉంటాను. బట్ పరిశుద్ధాత్మ ఏమంటాడంటే వాడి మాటలు పట్టించుకోవద్దు తండ్రి, వాడికి తెలియదు వాడికి ఏం కావాలో పాపం, వాడి ప్రాబ్లం నాకు తెలుసు. హీ నీడ్స్ దిస్ అండ్ దిస్ అండ్ దిస్. తండ్రి పరిశుద్ధాత్మ మనసు ఎరిగిన వాడు కాబట్టి, తండ్రి చిత్తం ఏంటో పరిశుద్ధాత్మ తెలుసు కాబట్టి. సీ ద బ్యూటీ. పరిశుద్ధాత్మ ఏది అడిగితే తండ్రి అది గ్రాంట్ చేస్తాడు. ఎందుకంటే పరిశుద్ధాత్మ ఏది అడగాలో అదే అడుగుతాడు. తండ్రికి ఏది ఇష్టమో, ఏది ఆయన చిత్తమో, ఆయన ఇష్టానుసారమైన ప్రార్థన విజ్ఞాపన ఏదో అది పరిశుద్ధాత్ముడు అడుగుతాడు, వేరేది అడగడు. సింపుల్ మాటలు చెప్పాలంటే వాట్ ఎవర్ ద హోలీ స్పిరిట్ ఆస్క్స్ ఆఫ్ ద ఫాదర్ దట్ విల్ బి గ్రాంటెడ్. నాకు ఏం కావాలో, నాకేం అనుగ్రహించాలని పరిశుద్ధాత్మ అడుగుతాడో అది తండ్రి అనుగ్రహిస్తాడు. ఎందుకంటే ఇట్ ఈస్ అకార్డింగ్ టు హిస్ విల్. అదే కదా అక్కడ ఉంది. దేవుని చిత్త ప్రకారము పరిశుద్ధుల కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు. సో నీ లైఫ్లో కొన్ని ప్రేయర్స్కి ఆన్సరు రాకపోవచ్చు, కొన్ని అడగనివి నీ లైఫ్లో జరగచ్చు. ఎందుకు అంటే పరిశుద్ధాత్మ నీ లైఫ్లో యాక్టివ్గా ఉన్నాడు కాబట్టి. నీకేం కావాలో వాటిని తండ్రి దగ్గర అడిగి నీకు అనుగ్రహించే ఏర్పాటు పరిశుద్ధాత్మ చేస్తున్నాడు. వాట్ ఎవర్ హ్యాపెన్స్ టు యూ, ఇట్ ఈస్ బై ఫాదర్ త్రూ ద హోలీ స్పిరిట్. నమ్మండి ఆ మాట. దెన్ కమ్స్ ద మోస్ట్ ఫేమస్ వర్స్ ఆఫ్ ద బైబిల్. దెన్ కమ్స్ ద మోస్ట్ ఫేమస్ వర్స్ ఆఫ్ ద బైబిల్, 28th వర్స్. దేవుని ప్రేమించే వారికి ఎవరు? మనమే. ఆయన సంకల్పం చొప్పు పిలబడేవారు ఎవరు? మనమే. మనకు మేలు కలుగుటకై సమస్తము సమకూడి జరుగుతున్నాయి. దిస్ ఇస్ ద వర్క్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. నీ లైఫ్లో అన్నీ ఇది జరగాలి, ఇది కావాలని, ఎందుకంటే పరిశుద్ధాత్మ నీ పక్షాన విజ్ఞాపన చేస్తున్నాడు, తండ్రి వాటిని గ్రాంట్ చేస్తున్నాడు. అండ్ దేర్ బై నీ లైఫ్లో చాలా విషయాలు సమకూడి జరుగుతున్నాయి ఒక మేలు జరగటం కోసం. దేవుని బిడ్డల జీవితంలో దేవుడు కొన్ని పనులు సమకూడి జరిగిస్తాడు. ఫుట్ నోట్ మీరు చూస్తే సమస్తము సమకూడి జరుగుతున్నవి అని చోట ఫుట్ నోట్ ఉంది. ఆ ఫుట్ నోట్లో ఏముందంటే దేవుడు సమస్తమును సమకూర్చి జరిగించుచున్నాడు. సమస్తం సమకూడి జరుగుతున్నాయంటే
దే ఆర్ హ్యాపెనింగ్. కానీ ఫుట్ నోట్ చెప్పే దే ఆర్ నాట్ హ్యాపెనింగ్, దే ఆర్ బై గాడ్. గాడ్ ఈజ్ మేకింగ్ దెమ్ హ్యాపెన్. అవి ఊరికినే జరగట్లా, అవి జరిగేలాగా దేవుడు చేస్తున్నాడు. ఇట్ ఈస్ గాడ్ హూ ఈస్ అరేంజింగ్ ద ఈవెంట్స్. నీ లైఫ్లో కొన్ని సంఘటనలు జరిగాయి, ఆల్ ఫర్ ఎ పర్పస్. ఊరికినే జరగల, ర్యాండమ్లో జరగల, దేవుడు వాటిని సమకూడి జరిగించాడు, ఆల్ ఫర్ ఎ పర్పస్. ఏంటి ఆ మేలు, ఏంటి ఆ పర్పస్ అంటే 29వ వచనంలో చెప్తున్నాడు, 3వ లైన్, వారు, రెండో లైన్ చివరిలో, వారు తన కుమారునితో సారూప్యము గలవారగుటకు వారిని ముందుగా నిర్ణయించెను. ఎందుకు ఇవన్నీ సమకూడి జరుగుతున్నాయి? టు ట్రాన్స్ఫార్మ్ యూ ఇంటు ద ఇమేజ్ ఆఫ్ హిస్ సన్ క్రైస్ట్. ఎవరైన కుమారుడు? యేసుక్రీస్తు వారు. యేసుక్రీస్తు వారు సారూప్యంలోనికి నిన్ను రూపాంతరం చెందించడం కోసం నీ లైఫ్లో కొన్ని సందర్భాలు, కొన్ని సంఘటనలు, కొన్ని విషయాలు దేవుడు సమకూర్చి జరిగిస్తూ ఉంటాడు. అవి నీకు కొన్ని నచ్చచ్చు, కొన్ని నచ్చకపోవచ్చు. బట్ అల్టిమేట్ రిజల్ట్ ఏంటో తెలుసా? ఒకరోజు యేసుక్రీస్తు వారు ప్రత్యక్షమైనప్పుడు, మనం ఆయనను చూసినప్పుడు మెల్లగా మనం కూడా ఆయన సారూప్యంలోనికి మారిపోతాము. అంచెలంచెలుగా నిన్ను దేవుడు ట్రాన్స్ఫార్మ్ చేస్తూ ఉంటాడు. నీ లోపల కొన్ని లక్షణాలు షేపప్ చేస్తూ ఉంటాడు, అభివృద్ధి చేస్తూ ఉంటాడు, రూపుదిద్దుతూ ఉంటాడు, నీ ఇమేజ్ని మారుస్తూ ఉంటాడు, నీ పిక్చర్ని తీర్చిదిద్దుతూ ఉంటాడు. అండ్ గ్రాడ్యువల్లీ క్రైస్ట్ లైక్ యాటిట్యూడ్ నీలో రావాలని దేవుడు కోరుకుంటూ ఉంటాడు. జరుగుద్దా? జరుగుద్ది. ఫ్రెండ్స్, పెద్ద స్టేట్మెంట్ ఇది, కానీ బైబిల్ చెప్తుంది, నేను కూడా ధైర్యంగా చెప్తున్నాను, వన్ డే వీ విల్ బికమ్ క్రైస్ట్ లైక్. యేసుక్రీస్తు అయిపోం మనం, కానీ క్రీస్తును పోలిన వారం అవుతాము, పాపం లేని వారం అవుతాము, పరిశుద్ధులం అవుతాము, ఆయన కుమారుని సారూప్యంలోనికి మార్చబడతాము. కొంచెం ఆ పోలికలు మనకు వస్తాయి. వీ లుక్ ఇన్ హిస్ ఇమేజ్. ఆయన పోలికలోకి, ఆయన సారూప్యంలోని మార్చబడతాం. 2 మాటలు చెప్పి నేను క్లోజ్ చేస్తాను. మై టైమ్ ఈజ్ అప్. విశ్వాస జీవితంలో ఉన్న గ్రేట్ ప్రివిలేజ్ ఏంటో తెలుసా? నీ స్ట్రగుల్ అర్థం చేసుకొని నీ కోసం విజ్ఞాపన చేసే పరిశుద్ధాత్ముడు. మరో చోట మనం చదువుతాం, మనందరికీ తెలుసు, తండ్రి కుడిపార్శ్వాన కూర్చొని మన కొరకు కుమారుడు విజ్ఞాపన చేస్తూ ఉంటాడు. ఎంత ఆశ్చర్యం చూడండి, ఎంత అమేజింగ్ పాయింట్ చూడండి. యేసుక్రీస్తు వారు తండ్రి దగ్గర విజ్ఞాపన చేస్తూ ఉంటాడు, తండ్రి, ఈమె కోసం, ఇతని కోసం నేను శిలువలో మరణించాను, వాడిని నువ్వేం చేయొద్దు, వాడు చేసినవన్నీ నా అకౌంట్లో వేయి, ఫర్గివ్ హిమ్, లీవ్ హిమ్. నేను మళ్ళీ పాపం చేశాను అనుకోండి, ఒకవేళ ఫెయిల్ అయ్యాను అనుకోండి, కుమారుడు ఇలా అంటాడు, తండ్రి, నేను శిలువలో మరణించిన దాని అకౌంట్లో వేసేయది, వాడేమనొద్దు, ఐ డైడ్ ఫర్ హిమ్. మరో పరిశుద్ధాత్మ ఉంటాడు, అతని బలహీనత అది, అతని స్ట్రగుల్ అది, నేను అతన్ని హెల్ప్ చేయాలనుకుంటున్నాను, ప్లీజ్ హెల్ప్ హిమ్. ఒకవైపు కుమారుడు, ఒకవైపు పరిశుద్ధాత్మ మనకు హెల్ప్ చేస్తూ ఉంటారు, మనల్ని శాంక్టిఫై చేస్తూ ఉంటారు, క్షమిస్తూ ఉంటారు, సహాయం చేస్తూ ఉంటారు. ఏవో మన జీవితంలో వాళ్ళు తండ్రి దగ్గర అడిగి పొందుకొని నీ జీవితంలో వాటిని మెటీరియలైజ్ చేస్తూ ఉంటారు, ఫుల్ఫిల్ చేస్తూ ఉంటారు. మై డియర్ యంగ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, కొన్ని సంఘటనలు, కొన్ని విషయాలు, కొన్ని పరిస్థితులు, కొన్ని అనుభవాలు, కొన్ని లెసన్స్ దేవుడు సమకూడి మన జీవితంలో జరిగిస్తాడు, ఫర్ వన్ పర్పస్, దట్ వన్ డే యు విల్ లుక్ లైక్ హిస్ సన్. ఒకరోజు మనం యేసుక్రీస్తు వారిని పోలిన వారిగా ఉండటం కోసం ఇవన్నీ దేవుడు మన జీవితం చేస్తూ ఉంటాడు. లెట్ మీ క్లోజ్ హియర్. వై డు వీ నీడ్ హోలీ స్పిరిట్ ఇన్ అవర్ పర్సనల్ లైఫ్? బికాస్ టు డిపెండ్ ఆన్ గాడ్ ఎవ్రీ డే, to behave spiritually in every day, to pray to God, calling him Father every day. నా లోపల పాపంతో నేను స్ట్రగుల్ అవుతూ, పడుతూ, లేస్తూ, ఒక స్ట్రగుల్ లేదా ఒక బ్యాటిల్ నా లోపల ఉన్నప్పుడు, మూలుగుతా క్రిస్టియన్ లైఫ్ నేను లీడ్ చేస్తూ వెళ్తున్నప్పుడు, ఎప్పుడు వస్తాడా ప్రభు అని ఎదురు చూస్తూ, ఏ రోజుకి ఆ రోజు నేను పంటి బిగున క్రిస్టియన్ లైఫ్ని లాక్కుంటూ వెళ్తున్నప్పుడు,
ఏం పర్లేదు, నేను ఉన్నాను, నీ తోడని పరిశుద్ధాత్మని హెల్ప్ చేస్తూ ఉంటాడు. ఆ శోధన జయించడానికి శక్తినిస్తూ ఉంటాడు, బలపరుస్తూ ఉంటాడు. ఆత్మ నియమం నన్ను కాపాడుతూ ఉంటుంది. ఎవ్రీడే ఆత్మానుసారంగా నడిపిస్తూ ఉంటాడు, గైడ్ చేస్తూ ఉంటాడు, అష్యూరెన్స్ ఇస్తూ ఉంటాడు. అండ్ మోర్ అబవ్ ఆల్, నా బలహీనత ఏంటో అందరికంటే బాగా, నాకంటే బాగా నా బలహీనత ఏంటో పరిశుద్ధాత్మ తెలుసు కాబట్టి హీ హెల్ప్స్ మీ అకార్డింగ్లీ. అదేంటో నాకు తెలియదు, ఎందుకు నాకు ఇది అనుగ్రహించాడు, ఎందుకు నాకు నీకు తెలియదురా, అది నీకు అవసరం, నన్ను నమ్ము, నేను చేస్తున్నాను. బట్ ఈ ట్రీట్మెంట్ అంతా జరిగి వన్ డే వెన్ ఆల్ ద పీసెస్ ఆర్ పుట్ టుగెదర్, యూ విల్ సీ ద బిగ్ పిక్చర్. నేనేనా ఎట్లా అయ్యా, నేనేనా అని ఒకరోజు మనమే చూసుకొని ఆశ్చర్యపోయేలాగా. వన్ డే వెన్ వీ లుక్ ఎట్ క్రైస్ట్, ఆయన మనం చూస్తాం. when we look at ourselves and we'll find that we are transformed into his image. What a God we have. God the Father నీ సాల్వేషన్ కోసం పనిచేశాడు, నీ ట్రాన్స్ఫర్మేషన్ కోసం పనిచేస్తున్నాడు. వన్ డే ఆయన నిన్ను యేసుక్రీస్తు వారి పోలికలో చూడాలని ఆశపడుతున్నాడు, దానికోసం పనిచేస్తున్నాడు. గాడ్ ద సన్ నీ రక్షణ కోసం శిలువలో మరణించాడు, ఇప్పుడు కూడా నీ జీవితంలో కార్యం చేస్తున్నాడు. నేను కాన్స్టెంట్గా క్షమిస్తూ ఉంటాడు, ఒకరోజు తన పోలికలోకి నిన్ను మార్చడానికి రెడీగా ఉన్నాడు. అండ్ గాడ్ ద స్పిరిట్ నీకు రిపెంటెన్స్ అనుగ్రహించాడు, కన్ఫెషన్ నీకు నేర్పించాడు, నీ పాపాల విషయం నీకు ఒప్పుదల ఇచ్చాడు, నీ హృదయంలో విశ్వాసం పుట్టించాడు. ఇప్పుడు నీ కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు, నీ హృదయంలో ఉండి నిన్ను గైడ్ చేస్తున్నాడు, నడిపిస్తున్నాడు, అష్యూరెన్స్ ఇస్తాడు, ధైర్యం చెప్తాడు, ఆదరిస్తూ ఉంటాడు. అండ్ అబోవ్ ఆల్ నిన్ను తన కుమారుడి పోలికలోకి మార్చడంలో పరిశుద్ధాత్మలో రోల్ ప్లే చేస్తూ ఉంటాడు. త్రియేక దేవుడు ఒకే పని మీద నీ జీవితంలో పనిచేస్తున్నాడు, నిన్ను పరిపూర్ణుని చేయటానికి, నిన్ను దేహ విమోచనం నీకు ఇవ్వటం కోసం, మహిమ గల స్వాతంత్రం నీకు ఇవ్వటం కోసం, ఒకరోజు ప్రత్యక్షం కాబోయే ఆ మహిమ ముందు నువ్వు నిలబడి సంతోషించేలాగా ఆ ఎవర్ లాస్టింగ్ జాయ్ నీకు ఇవ్వటం కోసం, ఇంకెప్పటికీ పాపం చేయకుండా ఉండగలిగే ఒక పరిపూర్ణ స్థితిని సంతరించుకునేలాగా ఆ డైరెక్షన్లో నేను తీసుకువెళ్ళే కోసం త్రియేక దేవుడు, లేకపోతే త్రిత్వంలోని ముగ్గురు వ్యక్తులు సమకూడి నీ జీవితంలో పనిచేస్తున్నారు. డూ యూ బిలీవ్ దట్? అండ్ వీ షుడ్ ప్రే గాడ్ టు ద ఫాదర్, గాడ్ ద సన్ అండ్ గాడ్ ద స్పిరిట్. తండ్రి అయిన దేవా, నా జీవితం నువ్వు హ్యాండిల్ చేయి, నడిపించు, బాగు చేయి. కుమారుడైన దేవా, నా జీవితాన్ని బాగు చేయి. పరిశుద్ధాత్మ దేవా, నా జీవితాన్ని బాగు చేయి. అడుగుదాం దేవుణ్ణి. ద మోర్ యూ డిపెండ్ ఆన్ దిస్ God, the more you will be transformed. So let me close here, my dear friends. Why do we need Holy Spirit? We need Holy Spirit to live spiritually every day and to be transformed into our Christ, our Savior's image one day. ప్రతిరోజు ఆత్మానుసారంగా నడుచుకోవటానికి పరిశుద్ధాత్మ మనకు కావాలి. ఒకరోజు పరిపూర్ణంగా మన ప్రభు రక్షకుడి పోలికలకు మారటానికి కోసం పరిశుద్ధాత్మ మనకు కావాలి. ఈ రోజుకి హెల్ప్ చేస్తూ ఉంటాడు, ఏ రోజుకి ఆ రోజు హెల్ప్ చేస్తూ ఉంటాడు, కానీ వీటన్నిటి వెనకాల పెద్ద పని చేస్తూ ఉంటాడు. వన్ డే హీ విల్ ట్రాన్స్ఫార్మ్ యూ ఇన్ టు క్రైస్ట్ ఇమేజ్. దట్స్ ద వర్క్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. బయట ఏవేవో చెప్తున్నారు, ఏవేవో చేస్తున్నారు, నమ్మద్దు వాటిని. ఎందుకంటే ఇది రియాలిటీ, ఇది మన లైఫ్, ఇది మన స్ట్రగుల్, ఇది మన క్రై. నా వ్యక్తిగత జీవితంలో నా పాపంతో, నా పరిశుద్ధతతో వ్యవహరించని సంఘటనలు నాకెందుకు? స్టేజ్ మీద వాడెవడో నెత్తిమీ చేయబెడతాడు, వీడు పడిపోతాడు, ఏంటి? డస్ దట్ మేక్ హిమ్ మోర్ హోలీ? డస్ దట్ మేక్ హిమ్ మోర్ పవర్ఫుల్? దానివల్ల వాడు పాపం చేయని స్థితికి వెళ్తాడా, లేకపోతే శక్తివంతంగా తయారవుతున్నాడా? ఆ తర్వాత నా లైఫ్ టర్నింగ్ పాయింట్ అండి, ఇక నేను మళ్ళీ వెనక్కి తిరిగి చూడండి ఆత్మీయ జీవితంలో ఒక్కడన్నా చెప్తున్నాడా? నెవర్. Romans 8 ఈజ్ అవర్ మాన్యువల్. స్టేజ్ మీద జరిగే సంఘటనలు హోలీ స్పిరిట్ కాదండి, లేఖనాలు ఏం చెప్తున్నాయో అది హోలీ స్పిరిట్. వేదికల మీద, టెలివిజన్లో, యూట్యూబ్ ఛానల్స్లో చూసి పరిశుద్ధాత్మ అర్థం చేసుకోవడానికి ట్రై చేయొద్దు. లేఖనాలు చదివి అర్థం చేసుకుందాం.
నేను వాడు స్లైడ్ కూడా పెట్టలేదు, పవర్ పాయింట్ కావాలని పెట్టలేదు. ఐ రియల్లీ వాంట్ యూ టు గో టు ద టెక్స్ట్. దాదాపు 30 వచనాలు మనం చూసాం. 30 వర్సెస్ ఎక్స్క్లూజివ్గా పరిశుద్ధాత్ముడు ఏం చేయబోతున్నాడో చెప్తున్నాడు, ఏం చేస్తున్నాడో చెప్తున్నాడు. లెట్ us డిపెండ్ ఆన్ హోలీ స్పిరిట్, లెట్ us బి సెన్సిబుల్ టు హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మ మనల్ని గైడ్ చేసినప్పుడు, ఒప్పించినప్పుడు సరెండర్ అయిపోదాం. అంతకంటే గొప్ప ఆశీర్వాదం మనకేమీ లేదు. పరిశుద్ధాత్మ మనల్ని అర్థం చేసుకున్నంతగా ఇంకెవరు మనల్ని అర్థం చేసుకోరు. మన బలహీనతల్లో మనల్ని తిట్టకుండా ఎంకరేజ్ చేసి బలపరిచి ఆ బలహీనత నుంచి విడిపించగలిగే పరిశుద్ధాత్మ ప్రతిరోజు మన జీవితంలో కావాలి. అందుకు యేసుక్రీస్తు వారి పరిశుద్ధాత్మను మనకు అనుగ్రహించాడు. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. ఓవర్ టు సైమన్. అలా మీకు టైం ఉందా అన్న Q&A? యా, ఒక్క 2-3 క్వశ్చన్స్ తీసుకుంటాను. సమ్ గెస్ట్స్ ఆర్ వెయిటింగ్ ఫర్ మీ. కెన్ ఐ స్పేర్ 10 minutes? షూర్ అన్న. అన్న ఇది లాస్ట్ సెషన్ ఇంకొకటి ఉంటుందా అన్న డాక్టర్ అపోలిస్ట్? ఇంకొకటి తీసుకుంటాను, స్పిరిచువల్ గిఫ్ట్స్ తీసుకుంటాను. ఫ్రూట్ ఆఫ్ ది స్పిరిట్ అని. యా, ఆ గిఫ్ట్స్ ని ఫ్రూట్ ని కలిపి తీసుకుంటాను. ఫైన్. ఓకే ఓకే. ఏమైనా క్వశ్చన్స్ ఉంటే మీరు ప్లీజ్ అడగచ్చు. రైజ్ యువర్ హ్యాండ్. ఈ లోపల నేను ఒక క్వశ్చన్ అడుగుతాను. ఈ మధ్య పరిశుద్ధాత్మని పొందుకోవడానికి ప్రేయర్స్ చేస్తాను. పరిశుద్ధాత్మని కోసం స్పెషల్ ప్రేయర్ అని, అది వాక్యానుసారం చెప్పండి. అవసరం లేదు, ఎందుకంటే ఇప్పుడు ఇందాక మనం రోమా 8 మొదటి 2 వచనాలు ఏం చదువుకున్నాం? క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధి లేదు, యు ఆర్ ఫర్ గివెన్. ఇమీడియట్గా ఉన్నాడు, ఆత్మ నియమం నీకు అనుగ్రహించబడిందని చెప్పాడు. పరిశుద్ధాత్మ నీ జీవితంలో రాకుండా ఆత్మ నియమం నీకు ఎలా పనిచేస్తుంది? పరిశుద్ధాత్మ మీకు గైడ్ చేస్తున్నాడని ఉంది కదా. తర్వాత ఆత్మ లేనివాడు నావాడు కాడు అన్నాడు. లేకపోతే చదవన వచ్చిన మీకు చూపించిన రోమా 8 9వ వచనం. ఇప్పుడు మీరు స్పిరిచువల్ ఎప్పుడయ్యారు? మారోస్ పొందినప్పుడు అయ్యారు. దేవుని ఆత్మ మీలో నివసించిన ఎడల మీరు ఆత్మ స్వభావం గలవారే. కొత్తగా స్పిరిచువల్ అవ్వటానికి, కొత్తగా స్పిరిచువల్ ఎక్స్పీరియన్స్ పొందుకోవాల్సిన అవసరం లేదు. వెన్ యూ హ్యావ్ ద స్పిరిట్, యు ఆర్ ఆటోమేటికల్లీ ఏ స్పిరిచువల్ మ్యాన్. అప్పుడు అన్నాడు, ఎవరైనాను క్రీస్తు ఆత్మ లేనివాడైతే వాడైన వాడు కాదు. సో ఏమంటున్నాడు? క్రీస్తు ఆత్మది, వెన్ ఐ యాక్సెప్ట్ క్రైస్ట్ యాజ్ మై సేవియర్, వెన్ ఐ ఇన్వైట్ క్రైస్ట్ యాజ్ మై సేవియర్, క్రీస్తు ఆత్మని పరిశుద్ధాత్మని విడదీసి మాట్లాడద్దు. రక్షకుడు నా జీవితంలోకి రాగానే పరిశుద్ధాత్మ కూడా నాకు వచ్చేసినట్లే. 11వ వచనం, దేవుని యేసును లేపిన వాని ఆత్మ మీలో నివసించిన ఎడల. 10వ వచనం, ఆత్మ నీతి విషయమై జీవం కలిగిస్తుంది. 14వ వచనం, దేవుని ఆత్మ చేత ఎందరు నడిపింపబడుదురో వారందరూ దేవుని కుమారులే. సో చూడండి, తను ఎందరు అంగీకరించడో వారందరూ దేవుని కుమారులు అవుతారు. యోహాను సువార్త 1వ అధ్యాయంలో ఉంది. ఇక్కడ ఏమంటున్నాడు? దేవుని ఆత్మ చేత నడిపింపబడితే కూడా నువ్వు దేవుని, అంటే ద మూమెంట్ యు యాక్సెప్ట్ క్రైస్ట్, యేసుక్రీస్తు వారిని వారు రక్షకుడు అంగీకరించే మరుక్షణం నుంచి దేవుని ఆత్మ చేత నడిపింపబడటం స్టార్ట్ అయిపోతుంది. విడగొడతాకి వీలు లేదు. అంటే అన్న అది వాళ్ళ బ్యాక్ డ్రాప్ ఏంటంటే పెంటెకోస్ట్ ఎట్లా అయితే జరిగిందో అట్లా మళ్ళీ జరగాలని. అలా సమారిటన్స్ జరగదు. మనం లాస్ట్ టైం మాట్లాడుకున్నాం. అందుకే అదే అలా వన్ ఆఫ్ జరగదు. ఇట్స్ నేను కైండ్. మళ్ళీ గుర్తు చేస్తున్నాను. పెంతెకోస్తు దినాన జరిగింది ఏంటి అంటే, యేసుక్రీస్తు వారు చెప్పిన మాట నెరవేరింది అని చెప్పడం కోసం, ఐ విల్ సెండ్ ద హోలీ స్పిరిట్, నేను వెళ్ళి ఆదరణకర్తను పంపిస్తాను అని చెప్పిన మాట నెరవేరింది పెంతెకోస్తు దినాన. నా మాటలు అర్థం చేసుకోండి. నేను వెళ్ళి ఆదరణకర్తను పంపిస్తాననే ప్రామిస్ నెరవేరింది పెంతెకోస్తు దినాన. మరి అట్లాంటి సంఘటనలు ఎన్నిసార్లు జరుగుతాయి అంటే, ఎన్నిసార్లు యేసుక్రీస్తు వారు పరిశుద్ధాత్మను పంపిస్తాడు? ఒకసారి ఆయన చెప్పింది నెరవేరింది, అయిపోయింది. పద్దాక పంపడు. కాబట్టి దాన్ని అర్థం చేసుకోండి. ఇట్స్ ఏ ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ ద ప్రామిస్. ఆ తర్వాత కొన్ని సందర్భాల్లో జరిగినవి అక్కడి కండిషన్ బట్టి పరిశుద్ధాత్ముడు వచ్చి చూపించుకొని వెళ్ళటం అనేది మనకు అర్థం అవటం కోసమే, పద్దాక రాడు. సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఎన్నిసార్లు వస్తాడు మీ జీవితంలోకి పరిశుద్ధాత్ముడు? తర్వాత పెంతెకోస్తు దినాన్ని జరిగిన దాన్ని నీ లైఫ్లోకి ఎట్లా మ్యాచింగ్ వేస్తావు? అంటే యేసుక్రీస్తు వారితో 3.5 సంవత్సరాలు తిరిగిన శిష్యులు
ఆ 3.5 సంవత్సరాలు పరిశుద్ధాత్మ లేకుండానే తిరిగారని, పెంతెకొస్తేనే పరిశుద్ధాత్మ పొందుకున్నారని అలా చెప్దామా మనం? కెన్ వి మేక్ దట్ స్టేట్మెంట్? దట్ ఈస్ లేదు. అంటే దీన్ని సెకండ్ ఎక్స్పీరియన్స్ అనే పేరు మీద కొన్ని పెంతెకోస్ట్ చర్చెస్‌లో స్ప్రెడ్ చేశారు. అంటే దేవుడు నమ్ముకున్న తర్వాత పరిశుద్ధాత్మ లేకుండా కొంతకాలం ఉంటావు. ఒకరోజు పరిశుద్ధాత్మ నీకు అనుగ్రహించబడిన తర్వాత నెక్స్ట్ లెవెల్‌కి నువ్వు వెళ్తావు. బైబిల్ అట్లా ఎక్కడ చెప్పలేదు. నోవేర్ ఈస్ మెన్షన్డ్ యాస్ దేర్ ఈస్ ఎ సెకండ్ ఎక్స్పీరియన్స్. బైబిల్ అలా ఒప్పుకోవట్లేదు. కాబట్టి పెంతెకోస్తు సంఘటన యెరూషలేములో జరిగిన దాని సంఘటనని ప్రతి వ్యక్తి జీవితంలో జరగాలని ఒక నార్మ్ లాగా తయారు చేయటానికి వీల్లేదు. అలా చేయటానికి వీల్లేదు. ఫర్ ఎగ్జాంపుల్ కొర్నేలి అనే వ్యక్తి ఉన్నాడు. కొర్నేలి అనే వ్యక్తి పేతురు వాక్యం చెప్తూ ఉండగా విన్నాడు, వెంటనే పరిశుద్ధాత్మ నింపబడ్డాడు అని రాయిస్తుంది. మరి ఇప్పుడు అతను కొంతకాలం వెయిట్ చేయాలా? లేదు కదా! కాబట్టి హోలీ స్పిరిట్ గురించి ఎక్కడ ఒక ఫార్మాట్ లాగా రాయలేదు. అపోస్తల కార్యాల్లో పరిశుద్ధాత్మ ఎక్కడెక్కడ ఎవరెవరికి అనుగ్రహించబడ్డాడో అవన్నీ మనం చదివితే అన్ని వచనాలను దృష్టిలో పెట్టుకొని మనం ఆలోచించినప్పుడు వీ కెన్ కమ్ టు ఏ కంక్లూజన్. పెంతెకోస్తు దినాన జరిగింది కాబట్టి నాకు జరగాలి. శృంగారం అనే దేవాలయం దగ్గర ఇలా జరిగింది కాబట్టి నాకు జరగాలి. అంటే అట్లా కుదరదు అది. ఓవరాల్ స్క్రిప్చర్స్ ఏం చెప్తున్నాయి? ఎక్కడెక్కడ కాంట్రడిక్ట్ అవుతుంది? ఎక్కడెక్కడ సపోర్ట్ చేస్తుంది? ఇవన్నీ చూసుకున్న తర్వాతే మనం ఒక డాక్టర్‌ని తయారు చేస్తాం. ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, ఇలా జరిగింది అని వివరించిన సంఘటన ఇలాగే జరుగుద్ది అందరి జీవితాలని చెప్పటానికి కాదు. అది జరిగిందని చెప్పటానికే. అలాగే నా లైఫ్‌లో జరగాలని ఏమీ లేదు. మరి ఆ మాటకొస్తే ఇప్పుడు ఎంత ఘోరంగా తయారయ్యారంటే, పెంతెకోస్తు రోజు జరిగే సంఘటన ఇప్పుడు జరగాలని చెప్పి, మేము భాషలో మాట్లాడతాం, మాకు పరిశుద్ధాత్మ రావాలి. పోనీ అలా వచ్చింది. ఎన్ని సార్లు జరిగింది పెంతెకోస్తు లాంటి సంఘటన? ఒకసారే గదా! మరి వీళ్ళు వారం వారం ఎందుకు చేస్తారు? చర్చి పేరే పెంతెకోస్తు అంటే ఎట్లాగండి? నాకర్థం కాదు. సో, ఒక సంఘటనను నీ ఎవ్రీడే ఎక్స్‌పీరియన్స్ లాగా ఎలా చేస్తావు? అపోస్తలులే దాన్ని లైఫ్‌లో ఒకసారి, 2 సార్లు అనుభవిస్తే, నువ్వు రోజు అనుభవిస్తానంటే ఎట్లా? అపోస్తలుల కంటే ఎక్కువ నువ్వు? కాదు కదా! కాబట్టి ఇట్స్ ఏ నారో మైండెడ్ థింకింగ్. అంటే ఆ అనుభవాలన్నీ మాకు కావాలి అనే ఇదిలో ప్రాక్టికాలిటీకి దూరం అయిపోయినప్పుడు చేసే ప్రాబ్లమ్. మేబీ ఆహ్, ఆహ్, మేబీ ఐ థింక్ నెక్స్ట్ రాబోయే రోజుల్లో కుదిరితే అపోస్తల కార్యాల్లో హోలీ స్పిరిట్ గురించిన ప్రస్తావన ఏంటో మాట్లాడతాను. యాహ్! ఎవరో అడిగారు. అపియరెన్స్ ఆఫ్ గాడ్ ద హోలీ స్పిరిట్ ఇన్ ఓల్డ్ టెస్టమెంట్. ఎనీ కామెంట్ ఆన్ ఇట్? యాహ్! నేను మేబీ ఐ థింక్ ఐ కెన్ టేక్ వన్ సెషన్ అబౌట్ ద హోలీ స్పిరిట్ ఇన్ ద ఓల్డ్ టెస్టమెంట్ అండ్ హోలీ స్పిరిట్ ఇన్ ద న్యూ టెస్టమెంట్. ఆ డిఫరెన్స్ ఏంటి? దాన్ని ఎట్లా అర్థం చేసుకుంటాము? మనకవి ఎంతవరకు మన లైఫ్‌లో జరుగుతాయి? ఐ థింక్ వీల్ కెన్ హ్యాండిల్ వన్ సెషన్ ఆన్ దట్. మేబీ తమ్ముడు అన్నట్లుగా రాబోయే నెక్స్ట్ సెషన్ ఫ్రూట్ ఆఫ్ ద స్పిరిట్ గిఫ్ట్స్ గురించి మాట్లాడుకున్న తర్వాత, ఇఫ్ ఎట్ ఆల్ వీ హ్యావ్ ఎ ఛాన్స్, విల్ కన్సిడర్ ద ఓవర్‌వ్యూ ఆఫ్ బైబిల్. ఓల్డ్ టెస్టమెంట్‌లో హోలీ స్పిరిట్ గురించి, న్యూ టెస్టమెంట్ హోలీ స్పిరిట్ గురించి ఒక సెషన్ మనం ట్రై చేద్దాం. థాంక్ యూ. అన్న ఇప్పుడు ఇది ఒక జూయిష్ పెంటెకాస్ట్, సమారిటన్ పెంటెకాస్ట్, జెంటైల్ పెంటెకాస్ట్ అని వన్ ఆఫ్ ఇట్స్ కైండ్ లాగా తీసుకోవచ్చు అంతే కదన్న? అంతే. ఇప్పుడు అపోస్తల కార్యాలు 1వ అధ్యాయం 8వ వచనంలో ఆ మాటుంది. హ్మ్. ఎవరైనా దాన్ని ఆయనను ఈ ఆయనను చాట్‌లో ఆ వచనం పరిశుద్ధాత్మ. పోస్ట్ చేస్తే సరిపోద్ది. ఎవరైనా ఆ యాహ్! వచనం ఈ చాట్‌లో పోస్ట్ చేస్తే మన వాళ్ళు ఎవరైనా చూస్తారు. అక్కడ ఏముందంటే, యెరూషలేము, యోదయ, సమరయ, భూదిగంతాల వరకు మీరు నాకు సాక్షులై ఉంటారు. అంటే ఏమంటారు బైబిల్ పండితులంటే, ఇట్స్ ఎ బ్లూ ప్రింట్. ఇట్స్ ఎ బ్లూ ప్రింట్ గివెన్ బై గాడ్. అపోస్తలులు ఎలా పరిచర్య చేయాలో, ఎలా స్టెప్ బై స్టెప్ కదిలి భూదిగంతాల వరకు ఆ సువార్తను తీసుకువెళ్ళాలో, దేవుడు వాళ్ళకొక బ్లూ ప్రింట్ ఇచ్చాడు. ఎక్కడ? అపోస్తల కార్యాలు 1:8లో. మీరు పరిశుద్ధాత్మ పొందుకునే వరకు యెరూషలేములో నిలిచి ఉండండి. పరిశుద్ధాత్మ మీ దగ్గరికి వచ్చినప్పుడు మీరు శక్తి పొందుతారు. దేనికి శక్తి పొందుతారు? టు ప్రీచ్ ద గాస్పెల్. నాకు సాక్షులై ఉండటానికి మీరు శక్తిని పొందుతారు. ఎప్పుడైతే మీరు శక్తిని పొందుతారో, యూ విల్ బిగిన్ ఫ్రమ్ జెరూసలేం.
యెరూషలేములో పనిచేస్తూ మెల్లగా యెరూషలేము ఎక్కడుంది? మీరు వెనక మీ బైబిల్స్‌లో న్యూ టెస్టమెంట్ మ్యాప్ చూస్తే మీకు అర్థమవుద్ది. యెరూషలేమ్ ఈస్ ఎ పార్ట్ ఆఫ్ జూడయా డిస్ట్రిక్ట్, జూడయా రీజియన్. యెరూషలేం అనే ఊర్లో స్టార్ట్ చేస్తారు. నేను మామూలు మాటలో చెప్తున్నాను మీకు అర్థం అవ్వటానికి. మెల్లగా ఆ జిల్లా మొత్తం మీరు స్ప్రెడ్ అవుతారు. ఆ జిల్లా స్ప్రెడ్ అయిన తర్వాత మెల్లగా పక్కనే ఉన్న సమరయ ప్రాంతానికి వెళతారు. యూదయ అనేది కంప్లీట్ జూయిష్ ఏరియా. యూదులున్న ఏరియా. అంటే జూయిష్ కల్చరే ఉంది. సమరయ ఈజ్ ఎ మిక్స్డ్ కల్చర్. పాగన్ కల్చర్ ఉంది, జూయిష్ కల్చర్ ఉంది. కాబట్టి జూయిష్ కల్చర్ నుంచి మెల్లగా మీరు మిక్స్డ్ కల్చర్‌లోకి వెళ్తారు. అంటే కొంచెం జూయిష్, కొంచెం పాగన్ ఉంది. జెంటైల్ కల్చర్ ఉంది. అక్కడి నుంచి మీరు కంప్లీట్‌గా జెంటైల్ కల్చర్‌లోకి వెళతారు. అంటే యూదులను దాటుకొని, సంకర జాతి యూదులను దాటుకొని కంప్లీట్ అన్ని జనుల వైపు వెళ్ళిపోతారు. అక్కడి నుంచి మీరు జరుగుతూ బూదిగంతాలకు వరకు నాకు సాక్షులై ఉంటారు. అందుకనే లూకా సువార్తికుడు 2వ అధ్యాయంలో యెరూషలేములో ఏం జరిగిందో రాసి, మేబీ 8వ అధ్యాయం వరకు ఇఫ్ ఐ యామ్ రాంగ్. అంతే అన్న 8th చాప్టర్ యాహ్! వరకు. 8వ అధ్యాయం వరకు యెరూషలేములో ఏ సంఘటనలు జరిగాయి అవన్నీ రాసుకుంటా వచ్చాడు. 8వ అధ్యాయంలో మెల్లగా యూదయ, సమరయ దేశాలకు ఒకేసారి స్ప్రెడ్ అయినట్టుగా మనం చూస్తాం. ఆ తర్వాత కొర్నేలి దగ్గర మళ్ళీ స్పెసిఫిక్‌గా మెన్షన్ చేయడం జరిగింది. ఎందుకంటే కంప్లీట్ జెంటైల్ నేషన్‌కి అది వెళ్ళింది. అందుకని అది పెద్ద చర్చ అయిందక్కడ. పేతురు వెళ్లి కొర్నేలి దగ్గర బోధించడం అనేది యూదుల దృష్టిలో లేతే సనాతన క్రైస్తవుల లెక్కలో కూడా పెద్ద నేరం. అన్యుల దగ్గరికి ఎట్లా ఎళ్ళావు నువ్వు అని. అన్యుల దగ్గరికి నేను వెళ్ళాలని వెళ్ళలేదు. పరిశుద్ధాత్మ నన్ను పంపించాడు. బికాస్ గాడ్ ఈస్ ద గాడ్ ఆఫ్ ఆల్. పరిశుద్ధాత్మ అందరికీ ప్రభు. యేసుక్రీస్తు అందరికీ ప్రభు. ఆయన యూదులకే కాదు అన్యులకు కూడా రక్షకుడే. సో ఈ స్టేట్మెంట్స్‌తో 10వ అధ్యాయం దగ్గర నుంచి ఆ గాస్పెల్ బయటికెళ్ళిపోయింది. ఇటలీ పటాలం అంటే కంప్లీట్ ఎక్స్‌ట్రీమ్ వెళ్ళిపోయారు. సో ఇక్కడ ఏం చెప్పదలుచుకుంటున్నాడు అంటే 11వ అధ్యాయం మీరు చూస్తే అన్యజనులు దేవుని వాక్యంను అంగీకరించిరని. ఇట్స్ బిగ్ న్యూస్ అది. బిగ్ న్యూస్ అది. సువార్త వాళ్ళకి వెళ్ళటం ఏంటి? వాళ్ళే అంగీకరించడం ఏంటి? పరిశుద్ధాత్మ వాళ్ళకి కూడా పనిచేయటం ఏంటి? అప్పటిదాకా వాళ్ళు ఏమంటున్నారు? మనకే అనుకున్నారు వాళ్ళు. నో, ఇట్స్ నాట్ లైక్ దట్. సో ఇప్పుడు ఇవన్నీ ల్యాండ్ మార్క్స్ అన్నమాట. లూకా భక్తుడి ఉద్దేశంలో ఇవన్నీ ల్యాండ్ మార్క్స్. సో 1వ అధ్యాయం 8వ వచనం ఎక్కడెక్కడ ల్యాండ్ మార్క్స్ లాగా జరిగింది. పరిశుద్ధాత్ముడు ఎటువంటి కార్యాలు చేశాడు అని చెప్పటంలో యేసుక్రీస్తు వారు మొదటి అధ్యాయం 8వ వచనం చెప్పిన మాట ఎలా నెరవేరిందో దాన్ని గ్రాఫికల్‌గా ఈవెంట్ బై ఈవెంట్ జరిగింది చూపించాలని లూకా ప్రయత్నించాడు. అందుకనే మొదటి 8 అధ్యాయాలు యెరూషలేం స్టోరీ, 8-10 యూదయ, సమరయ స్టోరీ, 10 నుంచి బయటికి వెళ్ళిపోయి కంప్లీట్ అన్య దేశాలు, ఆఖరి అధ్యాయం వెళ్ళేటప్పటికి రోములో పౌలు గారు ఉన్నాడు అని చెప్తాడు. ఎక్కడ యెరూషలేము? ఎక్కడ రోమ్? యెరూషలేములో ప్రారంభమైన సువార్త జరిగి సముద్ర ప్రయాణాలు చేసి దీవులు దాటి, అవి దాటి, ఇవి దాటి, కోర్టులు, అధిపతులు, రాజులు, చక్రవర్తులు దాటి వన్ ఫైన్ డే దిస్ గాస్పెల్ స్టూడ్ బిఫోర్ ద రోమన్ ఎంపరర్. బూదిగంతాల వరకు సాక్షులుగా వెళ్ళటం అనే దారి చూపించాడు పరిశుద్ధాత్ముడు. కాబట్టి ఆ ల్యాండ్ మార్క్స్ మనకు అర్థం అవటం కోసం అక్కడ పరిశుద్ధాత్మ అనుగ్రహించబడ్డాడనే సందర్భాలు జరిగినాయి. నౌ ఇక్కడ పెద్ద టర్నింగ్ పాయింట్ ఉంది. ఇదిగో యూదయలో జరిగింది. ఇదిగో అన్యులు వచ్చారు. ఆ ల్యాండ్ మార్క్స్ పరిశుద్ధాత్ముడు మనకి ఎవిడెంట్‌గా మేనిఫెస్ట్ చేసి చెప్తున్నాడు. ప్రతి చోట అలా చెప్పాలనేం లేదు. ప్రతి చోట అవసరం లేదు. వన్స్ ఇప్పుడు మీరు చూడండి ఎఫెసు ప్రాంతం దాటాక కంప్లీట్ కల్చరల్ బాండ్స్ దాటంటే ఏమంటాం జెంటైల్ బార్డర్స్‌లోకి వెళ్ళిపోయాక చివరి అధ్యాయాలు మీరు చూస్తే ఇక పరిశుద్ధాత్మ ప్రస్తావన ఉండదు ఇక. గాస్పెల్. సో ఇంకా మీకు కరెక్ట్‌గా నేను మీకు హింట్ ఇవ్వాలంటే ఆహ్ 19వ అధ్యాయం తర్వాత 19లో ఒక ల్యాండ్ మార్క్ ఉంది. 19 స్టార్టింగ్‌లో. ఆ తర్వాత ఇక కంప్లీట్ పౌలు భక్తుడి ప్రయాణాలు, ఆయన సంభాషణలు, ఆయన
ఏమంటాము వాదాలు, అపోజిషను, చాలా చాలా అడ్వెంచర్స్ ఇవన్నీ ఉన్నాయి. ఆ తర్వాత ఇక ప్రస్తావన లేదు మరి. 19 చాప్టర్ తర్వాత మోస్ట్లీ ఈ డిస్కషన్ ఇంకా రాలేదు. ఎందుకంటే ఇట్ ఈస్ ఎవిడెంట్. ఇంకా వేర్ ఎవర్ ద అపోజల్స్ వెంట్, వేర్ ఎవర్ పాల్ వెంట్, గాస్పెల్ వెళ్ళిపోతుంది. సో స్టార్ట్ అయింది, తారాస్థాయిలోకి వెళ్ళిపోతుంది. అంటే అది ఇట్ గోస్ ఆన్ అండ్ గోస్ ఆన్ అండ్ గోస్ ఆన్ అని చెప్పడానికి 19 చాప్టర్ నుంచి 28 చాప్టర్ వరకు, అంటే ఆల్మోస్ట్ 9 చాప్టర్స్ కేటాయించాడు. ఎక్స్క్లూజివ్ మిషనరీ ట్రావెల్ గురించి మాట్లాడారు. అందుకనే ఎంటైర్ 28 అధ్యాయాలు చదివినప్పుడు ఆ స్టోరీ లైన్ ఎలా వెళ్తుంది, అక్కడ ఏం జరిగింది, ఓవర్ వ్యూ ఏం తీసుకోకుండా అక్కడ జరిగింది. ఇప్పుడు ఒకటే గుర్తుపెట్టుకోండి, అక్కడ జరిగింది కాబట్టి ఇక్కడ జరగాలనే లాజిక్ కరెక్ట్ కాదు. మనలో చాలా మంది అలా చేస్తున్నారు. ఒక ఆయన పౌలు గారు ఒక పావును పట్టుకున్నాడు, అది ఆయన్ని కాటేయలేదు కాబట్టి నేను పట్టుకుంటాను. ఆఫ్రికాలో ఒక ఆయన పావును పట్టుకున్నాడు, అది అన్ఫార్చునేట్ ఆయన కాటేసింది, ఆయన చచ్చిపోయాడు. పౌలు గారు పావును పట్టుకోలా. పౌలు గారు కట్టెలు పట్టుకుంటే పొరపాటున ఆ కట్టెల్లో పాము వచ్చి ఆయన కాటేసింది. ఇట్ వాజ్ అన్ యాక్సిడెంట్. మనోళ్ళు కావాలని పట్టుకుంటున్నారు. మరి దానికి అందుకని అక్కడ ఏం జరిగింది, ఇక్కడ ఇప్పుడు ఆయన ఓడ ప్రయాణాలు చేశారు. మీరు చేస్తారా ఓడ ప్రయాణాలు? అవి తీసుకోరు. మరి ఆయన డేరాలు కొట్టుకుంటూ బ్రతికాడు, అది తీసుకుంటారా? తీసుకోరు. ఆయన చాలా పేదరికంలో జీవించాడు, అది తీసుకుంటారా? అది తీసుకోరు. మరి ఆయన ఎంత రాజుల ముందు, అధికారుల ముందు, పెద్ద పెద్ద చక్రవర్తుల ముందు సువార్త ప్రకటించారు, అది తీసుకుంటారా? ప్రభువా, నేను కూడా పలానా మినిస్టర్ ముందు సువార్త చెప్దాం అనుకుంటున్నాను, నన్ను హెల్ప్ చేయి, నీ పరిశుద్ధాత్మతో నన్ను నింపి నన్ను ఆ ముఖ్యమంత్రి ముందు నిలబెట్టని ఎవడైనా ప్రార్థన చేసి అడుగుతాడా? అడగడు. సో అక్కడ ఏం జరిగిందో అది నా జీవితంలో జరగాలనే లాజిక్లో కూడా వీళ్ళు ఫెయిత్ఫుల్గా ఉండరు. పెంతెకోస్తు అనుభవం నాకు కావాలనుకున్న వాళ్ళు, శృంగారపు దేవాలయం దగ్గర అనుభవం కావాలనుకున్న వాళ్ళు, మమ్మల్ని కూడా జైల్లో వేయమని ప్రభువా, మేము కూడా అధికారుల ముందు చెప్తాం, మీ మాట వినాలా, దేవుడి మాట వినాలా అని మేము కూడా వాళ్ళతో ఫైట్ చేస్తాం. ఆ ఎక్స్పీరియన్స్ కోరుకుంటారా? నన్ను జైల్లో పడేయండి, దేవదూత నన్ను తీసుకొచ్చేసి బయట పెడతాడు, పేతురిల్లా డోర్ తట్టి నేను వచ్చేసాను మిరాక్లస్గా అని, ఆర్ యూ రెడీ ఫర్ దట్? నో. సో మనం ఎత్తుక్కునే ఎక్స్పీరియన్సెస్ కూడా ప్రిజుడిస్ ఉంది, సెల్ఫిష్ కారణాలు ఉన్నాయి, ఫెయిర్గా కోరుకోవట్లేదు. ఇఫ్ యూ రియలీ వాంట్ ద ఎక్స్పీరియన్స్ ఆఫ్ పెంతెకోస్ట్, యూ ఆల్సో నీడ్ టు ఎక్స్పీరియన్స్ పర్సిక్యూషన్. యూ ఆల్సో నీడ్ ద ఎక్స్పీరియన్స్ ఆఫ్ షిప్ రెక్కింగ్. ఓడ బద్దలైపోయి 3 రోజులు చీకట్లో దిగంబరులై మొండి మొలలతో బట్టలు లేకుండా ఉన్నాయంట అపోస్తలులు, ఆయనతో తోటి ఆయన అనుచరులు. అండ్ ఆర్ వి రెడీ ఫర్ దట్? నో, వీ డోంట్ వాంట్ దోస్ థింగ్స్. ఏంటి ఎత్తుక్కుంటున్నాం. అందుకని నేను ఏమంటున్నానంటే ఆ ప్రిన్సిపల్ నిజంగా బిబ్లికల్ కాదు. ఒకవేళ నువ్వు గట్టిగా మాట్లాడితే 28 అధ్యాయంలోని ఎక్స్పీరియన్సెస్ అన్నీ నువ్వు కోరుకోవాలిగా మరి. ఒక ఒక తురన్ను అనే ఒక పాఠశాలలో దాదాపు 3.5 సంవత్సరాలు కదలకుండా టీచ్ చేశారట పౌలు గారు. అండ్ హ్యావ్ యూ ఎవర్ డూ దట్? ఎవరైనా ఒకరిని చూపించండి నాకు పెంతెకోస్తులో ఒక ప్రాంతంలో కదలకుండా 3 సంవత్సరాలు బోధించేవాళ్ళని, పెంతెకోస్తు అనుభవం కావాలని మాట్లాడేవాళ్ళు. దే డోంట్ డూ దట్. కాబట్టి ఇదేంటంటే వన్ సైడెడ్ నామ్. నా మాట అర్థం చేసుకోండి. అక్కడ జరిగినవని చెప్పడానికి రాస్తే సేమ్ జిరాక్స్ స్టోరీ మళ్ళీ నా జీవితం రిపీట్ అవ్వాలనుకోవటం కరెక్ట్ కాదు. నా జీవితంలో దేవుడు ఏం చేస్తాడో, దేవుడు ఇందా మాట్లాడుకున్నాం, ఆయన ఎలా చేస్తాడో, ఆయన చిత్తానుసారంగా సమకూడి ఏదో జరిగిస్తున్నాడు. లెట్ ఇట్ బి డన్ ఇన్ మై లైఫ్. నా లైఫ్లో దేవుడు ఏం చేస్తాడు అది చూడాలి నేను. కానీ వేరే వాళ్ళ లైఫ్లో జరిగిన సంగతి నా లైఫ్లో జరగాలని కోరుకుంటే ఇక నా లైఫ్కి అర్థమేముంది? యామ్ ఐ నాట్ యూనిక్? యామ్ ఐ నాట్ స్పెషల్ టు గాడ్? కాబట్టి కాపీ కొట్టద్దు. సేమ్ లాంటి ఇన్సిడెంట్స్ జరగాల్సిన అవసరం లేదు, జరుగుతున్న బైబిల్ ఎక్కడ చెప్పలేదు. అందుకని లాజిక్ లేకుండా చేసే ప్రయత్నాలు అనమాట ఇవన్నీ. థ్యాంక్ యూ. ప్రార్థన చేసి క్లోజ్ చేసుకుందాం. గాడ్ విల్లింగ్ ఈ 2-3 టాపిక్స్ రాబోయే రోజుల్లో మళ్ళీ మనం చూద్దాం. ప్రేమ తండ్రి, దయగల ప్రభువా, మా సెషన్ మీరు బ్లెస్ చేసినందుకు మీకు వందనాలు. ఈ లైవ్లో పాల్గొన్న బిడ్డలను బట్టి మీకు వందనాలు. Yes, Lord, we are struggling believers. We still fight with sin. We are still failing every day. We are still falling every day. But thank you, Lord, for your Holy Spirit. Thank you for the assurance. Thank you for your power. మీ పరిశుద్ధాత్మ మీద ఆధారపడుతూ ఆ నిశ్చేతను రోజు గుర్తు చేసుకొని నిరీక్షణ కలిగి ప్రభువు కొరకు ఎదురు చూడటం నేర్పించండి.
మాకు ఏది అవసరమో దాన్నే మా జీవితంలో జరిగించండి. యుక్తంగా ప్రార్థన చేయటం మాకు రాదు, మీరే మాకు సహాయం చేయండి. మా ప్రభువు పోలికలోకి మేము రూపాంతరం చెందినంతగా మీ పరిశుద్ధాత్మ కార్యం మాలో చేయండి. ఒకరోజు మేము మా ప్రభువుని చూసినప్పుడు మేము ఆయన పోలికలోకి మారుతామనే నిరీక్షణ మరెక్కువగా మాకు కలిగించండి. ఆ నిరీక్షణతో మేము ఈ జీవితాన్ని కొనసాగించే కృప మాకు దయచేయండి. వీ నీడ్ యూ లార్డ్ ఎవ్రీ డే అండ్ వీ నీడ్ యూ ఫర్ ఆల్ ఇటర్నిటీ. లైవ్లో పాల్గొన్న వాళ్ళందరినీ మీరు దర్శించండి, వాళ్ళకి ధైర్యం అనుగ్రహించండి, వాళ్ళకి ఆదరణ కలిగించండి, వాళ్ళకి పరిశుద్ధాత్మ శక్తి వాళ్ళ జీవితంలో ప్రస్ఫుటంగా కనపడటానికి సహాయం దయచేయండి. ఆత్మానుసారంగా ప్రవర్తించడం మా నేర్పించండి. రాబోయే దినాల్లో వీటికి సంబంధించిన మరికొన్ని సెషన్స్ మేము డీల్ చేయడానికి సహాయం దయచేయండి. యేసుక్రీస్తు వారి పేట ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృప, మన ఆదరణకర్త పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం సదాకాలం మనందరికీ తోడైండును గాక. ఆమేన్. ఆమేన్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ తమ్ముడు. థ్యాంక్ యూ ఎవ్రీవన్. థ్యాంక్ యూ.